దేవుడు నీతో డైరెక్ట్ గా మాట్లాడితే బాగుండు. యేసు ప్రభు. రమ్మానండి, నేను వెయిటింగ్ ఎప్పుడు వస్తాడని. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బైబిల్లో పరమత ద్వేషం ఉంది కాబట్టి బైబిల్ వల్ల సమాజం పొల్యూట్ అవుతుంది, మనుషులు పొల్యూట్ అవుతారు అనేది కాదనలేని వాస్తవం. మరి సాయిబరాజు జోనర్ లో ఉన్నాడా? రమ్మానండి చూసుకుందాం. మరి ఈయన దూషించినట్లుగా మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా? ఆయన హిందుత్వంలో నుంచి వచ్చాడు కాబట్టి అన్ని తెలిసి ఉంటాయి అనేది మూర్ఖం. ఎందుకంటే తిరుపతిలో పుట్టినంత మాత్రం దున్న గోవింద అందో. ఒకసారి ఇలాగే బెల్లంపల్లి ప్రవీణ్ కనకదుర్గమ్మని అవమానించాడు. ఓ 2-3 సంవత్సరాల తర్వాత నేనే దేవుడిని సినిమా తీశాను, దానికి కౌంటర్ గానే. ఇప్పుడు శాలిమరాజు విషయంలో మీరు ఏమన్నా చేయగలరా? అతడు సినిమాలో మహేష్ బాబు అడుగుతాడు కదా ఎంఆర్ఓ అని. ఇప్పుడు శాలిమరాజు అనేవాడు ఊళ్ళలో తిరగడం, ఆ 10 మంది మధ్యలో కూర్చొని మాట్లాడతాడు ఇష్టం వచ్చినట్టుగా. వీడు మాట్లాడిన దానికి ఊళ్ళల్లో తిరిగే పాస్టర్ల మీద రియాక్షన్ వస్తుంది. అదే అందుకే నేను అంటుంది, అదే జరుగుతోంది. శివశక్తి అవసరం ఉందని హిందువులకు ఎందుకు అనిపిస్తుంది? మీరు చేసే పనుల వల్ల. పాస్టర్ రోజుకో రేప్ చేసాడని పేపర్లో వస్తున్నాయి. యేసు నమ్ముకున్నాక రేప్ చేస్తున్నాడు, హిందువుగా ఉన్నాడు బాగానే ఉన్నాడు, ఎందుకు చేస్తున్నాడు? విజయ్ కుమార్ పాస్టర్ హనీ జేమ్స్ వీళ్ళిద్దరితో ఒక వీడియో ఉంది, ప్రసాదాలు తినొచ్చా తినకూడదని. వాళ్ళిద్దరిలో ఎవరు చెప్పింది రైట్ అంట? బైబుల్ ఎటువంటిది? 2 అంచులు కలిగిన కత్తి లాంటిది. 2 నాలుకలు అనాలి. ఏదో శ్రీలక్ష్మి నీకు బిరుదిచ్చింది బైబుల్ రత్నాన్ని, అందుకే నేను నిజంగానే బైబుల్ రత్నాలని మొదలు పెట్టి ఇక మా వాళ్ళు చూస్తే ఇక రంగంలోకి వస్తారు. రమ్మానంటే ర్యాక్ కొట్టుకుని వెళ్తారు. రండి. ఏమైనా నువ్వు భారీ మనసు పొందవయ్యా. మీరు గర్వాప్ అయిపోయింది, మీతో వెబ్సైట్ చేద్దాం. హలో, జాన్ బాబు గారు ఉన్నారు లైన్ లో. ఇదినా మీరు మాట్లాడేది సార్, మాట్లాడండి. జాన్ బాబు గారు, కరుణకూరు ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం కరుణకర్. సండే బిజినెస్ ఉంటుంది అన్నమాట ఫుల్ గా. నువ్వు అలాగే అంటావు, మరి ఏం చేద్దాం? దేవుడు నీతో డైరెక్ట్ గా మాట్లాడితే బాగుండు. ఎవరు? యేసు ప్రభు. రమ్మానండి, నేను వెయిటింగ్ ఎప్పుడు వస్తాడని. ఆయన వస్తే అసలు అడిగి కనపడితే అడుగుదాం అనుకుని బోల్డ్ ఉన్నాయి, అసలు ఎప్పుడు కనపడతాడని చూస్తున్నా. నేనైతే అదే కోరుకుంటున్నాను, దేవుడు డైరెక్ట్ గా, అసలు మేమందరం కాదు, దేవుడే స్వయంగా నేను దర్శిస్తే ఎంత బాగుంటది. దేవుడు వేరు, దేవుడా యేసా మీరు అనేది? దేవుడైన యేసు క్రీస్తు. దేవుడైతే నాతో కాంటాక్ట్ లో ఉంటాడండి. నేను దేవుడితో నేను రోజులు మాట్లాడుకుంటాను, యేసుతో నేను ఎప్పుడు టచ్ లో ఉంటాను. యేసు ఎప్పుడు వస్తాడని చూస్తున్నాను. అది ఏంటి కరుణాకర్, ఏంటి విషయాలు చెప్పు. ఏం లేదు, ఇప్పుడు మొన్న మీరు ఫోన్ చేశారు, ఇది అక్కడక్కడ ఏదో ఊర్లో యేసుని తిట్టారు కదా, ఏసే కొడుకు అని భూత పదం వాడారు కదా. దాని గురించి ఫోన్ చేసి మరి ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి నాకు ఫోన్ చేశారు. అప్పుడు మనం మాట్లాడుకున్నాం. కుర్రాడు పాంప్లెట్లు పట్టుకొని కేకలేసాడు. అవును. అప్పుడు నేనేం చెప్పాను, హిందువుల్లో ఉన్నటువంటి ఆ అసహనానికి, అసంతృప్తికి కారణం ఏంటి? మొట్టమొదట ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా అని చెప్పి నేను మీకు చెప్పాను. అంటే మీ వాళ్ళు కదా ముందు మొదలు పెట్టింది. ఇప్పుడు ముందు మొదలు పెట్టిన తర్వాత అవతల వాడు మీరు అనుకున్న విధానంలోనే ఉండాలి, ఆ గిరి దాటకూడదు అనే ఉండదు కదా. ఫస్ట్ ఇక్కడి నుంచి మరి మంచిది కాదు కదా అని చెప్పి నేను ఆ యాంగిల్లో మాట్లాడాను మీతో. ఓకే. క్రైస్తవుల పట్ల లేదా క్రైస్తవ మతం పట్ల హిందువుల్లో ఎందుకు అంత అసహనమో, లేకపోతే ఆగ్రహం, అది ధర్మాగ్రహమా లేకపోతే అనవసరమైనదా అనేది ఇప్పుడు మాట్లాడదామని. ఈ రోజు శాలిమరాజు అనే పాస్టర్ మీద వీడియో పెట్టాను నేను. అందులో ఆయన యేసు మతంలోకి ఎలా వచ్చానని చెప్తూ హిందుత్వంలో ఉన్న వాళ్ళందరూ పనికిరాని వాళ్ళు, వాళ్ళ ఏం కాదు అని చెప్పి అంటే ఇది ఫస్ట్ టైం కాదు ఇది. నేను శాలిమరాజు మీద కనీసం 10 వీడియోలు పెట్టాను. 10 వీడియోల్లో మా దేవుళ్ళని, దైవాలని దూషిస్తూ మాట్లాడిన క్లిప్పింగ్స్ అన్ని ప్లే చేసి కౌంటర్ ఇచ్చాను నేను. మరి ఇది శాలిమరాజు అనేవాడు ఒక్కడే అని కాదు కానీ చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, ఈ శాలిమరాజు అనేవాడిని చూపిస్తున్నాను. వాడి విషయంలో అసలు మీ స్పందన ఏంటి? వాడి చర్చిలో ఎదురుగా మరి జనాలు 100 మంది ఉంటారు, 1000 మంది ఉన్నారు. వాళ్ళందరిలో అంటే మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా అని చెప్పి నేను ఏం మాట్లాడినా, ఎంత ఎగతాళి చేసినా హిందుత్వాన్ని, దేవుణ్ణి నన్ను ఎవడో పేకలేడని చెప్పి ధైర్యమా? మరి అలాంటప్పుడు మరి మేము కూడా 100 మందిలో సభలు పెడతాం, మా వీడియోలు లక్షల మంది చూస్తారు, మరి మేము కంట్రోల్లో ఉండం. నేను ఇప్పుడు వరకు యేసుని ఒక పరిధి వరకు విమర్శించాను. మరి నేను మా కార్యకర్తలకు గాని, మా వాళ్ళకి గాని ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్దామని చెప్పి మేము ప్రిపేర్ అయ్యాం అనుకోండి, మరి ఇది ఎక్కడికి వెళ్ళిద్ది? అంటే ఒక మాట, ఒక చిన్న మాట కంటిన్యూ చేద్దాం.
దీన్ని అదే రికార్డెడ్ గా మాట్లాడదామా లేకపోతే ఊరికే క్యాజువల్ గా మాట్లాడుకుని వదిలేద్దాం అంటున్నావు అనే ఉద్దేశం ఉంది. రికార్డెడే పెడదాం. ఎందుకంటే ఇప్పుడు దీని మీద చాలా మందికి, మనందరికి కాదు, చాలా మందికి పని చేద్దాము. నువ్వు చెప్పదలుచుకున్నది చెప్పు, నేను వింటా పూర్తిగా. ఒక 5 నిమిషాలు నువ్వు మాట్లాడు, తర్వాత ఒక 5 నిమిషాలు నేను మాట్లాడతాను. అట్లా మాట్లాడితే వినేవాడికి కూడా తర్వాత సరిగ్గా అర్థం అవుతుంది. సరే, మీకు నాకు తెలిసిందే. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బైబిల్లో పరమత ద్వేషం ఉంది. ఒకవేళ మీరు మర్చిపోయినా రెఫరెన్స్ నేను చూపిస్తాను. కాబట్టి బైబిల్ వల్ల సమాజం పొల్యూట్ అవుతుంది, మనుషులు పొల్యూట్ అవుతారు అనేది కాదనలేని వాస్తవం. సరే, ఆ పొల్యూట్ అయినోడు రాజ్యాంగాన్ని చూసైనా చట్టాలను చూసైనా ఇది హిందూ మెజారిటీ అనే భయంతోనైనా వాడు కంట్రోల్లో ఉండాలి. ఇప్పుడు ఈ సైకిక్ గా మారిపోయి ఈ బైబిల్ వల్ల పొల్యూట్ అయిపోయి నోటికి వచ్చిందల్లా మాట్లాడే కొంతమంది కంట్రోల్ అవ్వని వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాస్టర్లు, ఓన్లీ పాస్టర్లే ఇతర దేవుళ్ళని ఎందుకు తిడతారు అనేది దానికి రీజన్ మనకు బైబిల్లో ఉందనే తెలిసింది. కాబట్టి ఆ పాయింట్ నుంచి వస్తున్నాను నేను. అయితే మరి ఈ బైబిల్లో ఇలా ఉంది కదా, దీనివల్ల ఇలా పొల్యూట్ అవుతున్నారు కదా అంటే కొంతమంది మీ పాస్టర్లు ఏమంటారు, అది పాత నిబంధన అంటారు, ఇప్పుడు ఇశ్రాయేలీలు చెప్పిందంటారు. రకరకాలుగా అసలు ఒక క్లారిటీ అంటూ ఉండదు. మీలో మీకే రకరకాల గందరగోళాలు ఉంటాయి. మరి న్యూ టెస్ట్మెంట్ లో కూడా పౌలు ఇతర మతాల గురించి, విగ్రహారాధన గురించి చులకనగా మాట్లాడినవి ఉన్నాయి. యేసు వెర్షన్ లో ఎక్కడ యేసు ఇతర మతాల గురించి మాట్లాడలేదు. సరే, మీరు యేసుని తీసుకోరు కాబట్టి యెహోవాను పౌలులో తీసుకుంటారు కాబట్టి మరి దాని వల్ల బైబిల్ వల్ల పొల్యూట్ అవుతున్న మాట వాస్తవం. క్రైస్తవులు గాని పాస్టర్లు గాని, ఈ పాస్టర్లు పదే పదే క్రైస్తవులను రెచ్చగొట్టి మా దేవుళ్ళని అవమానకరంగా మాట్లాడతా, అంటే వాళ్ళు ఒక ఇన్సెక్యూరిటీ ఉంటది కదా, మతం మారి వచ్చిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారేమో, మళ్ళీ వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతే మనకు దశంభాగాలు తగ్గిపోతాయని భయంతో ఎట్లయినా సరే హిందుత్వం మీద బాగా విషయాన్ని నూరిపోయారని చెప్పి నోటికి వచ్చిందల్లా వాగేవాళ్ళు ఎక్కువైపోయారు. అందుట్లో మీకు లైవ్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు నేను షాలేం రాజు అని ప్రముఖంగా చూపిస్తున్నాను. ఇలాంటి వాళ్ళు ఇంక వెతికితే కుప్పలుగా ఉన్నారు. అంటే ఇంకెక్కువ ఎక్స్ట్రా ఎవిడెన్స్ కావాలంటే అవి కూడా పంపిస్తాను. ప్రజెంట్ ఈ షాలేం రాజు అనేవాడి విషయంలో మీ స్పందన ఏంటి? అసలు మీ పాస్టర్లు అందరూ కలిసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? సరే, నేను మాట్లాడతాను కొద్దిసేపు. చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నా సోదరుడిగా భావించి కరుణాకర్, నేను నీతో చెప్పేది ఏంటంటే, ఒక క్రిస్టియన్ గా కూడా యాజ్ ఏ పాస్టర్ గారు కూడా దయచేసి, సరే మనకంటే పెద్దవాళ్ళు, వాళ్ళు వయసులో అనుకున్నప్పుడు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆయన పాస్టర్ గారు గనక తోటి పాస్టర్ గారిని వాడు వీడంటే నాకు కొంచెం మనసు బాధగా ఉంది. ఒక నిమిషం వినండి. ఫస్ట్ నేను అప్పీల్ చేస్తున్నాను, అంటే నీకు ఇష్టమైతే స్వీకరించి లేదా లేదు. ఇక్కడ చిన్న క్లారిటీ ఇచ్చేస్తాం, మళ్ళీ మీరు చెప్పండి. ఇప్పుడు నేను మీరు అంటున్నాను, మీతో మీరు నన్ను ఏకవచనంతో మాట్లాడినా నేను మీతో ఎందుకు అంటున్నానంటే వయసు రీత్యా పెద్దవాళ్ళు కాబట్టి. సరే, బైబిల్ వల్ల మీరు పొల్యూట్ అవ్వలేదో, మీ సహజంగా మీకున్న వ్యక్తిత్వం, మీరు హిందుత్వం గురించి హిందూ దేవుళ్ళని దూషించే విధంగా మాట్లాడని నేను వినలేదు కాబట్టి నాకు ఆ గౌరవం అంతవరకే. మీరు కనుక హిందూ దేవుళ్ళని అవమానించే విధంగా, అంటే మా నమ్మకాలని, మా దైవాన్ని దూషించే విధంగా మాట్లాడితే నేను మీతో కూడా ఎంత గౌరవంగా మాట్లాడాను, తేడాగానే మాట్లాడతాను. ఇప్పుడు ఆ షాలేం రాజు అనేవాడు ఇప్పుడు మా రాముని తిట్టాడు, మా కృష్ణుని తిట్టాడు అనుకోండి. ఇప్పుడు రాముడు కృష్ణుడు అనేవాళ్ళు వాళ్ళ మీద ఉన్న భావనని మాటల్లో చెప్పలేకపోవచ్చు. మా మనసుల్లో వాళ్ళ మీద, మా దైవం మీద చాలా ప్రేమ ఉంటది. మరి వాళ్ళని అంత దారుణంగా మాట్లాడినోడి మీద మేము ఎలా కంట్రోల్లో ఉండాలి? అసలు గౌరవంగా మాట్లాడి ఎలా పాజిబిలిటీ, ఎలా కుదురుతుంది అనుకుంటున్నాను? సరే, నీ ఒపీనియన్ చెప్పావు. సరే, నా విషయంలో నాకు మొదటి నుండి నువ్వు నాకంటే చాలా చిన్నవాడివి. సో మన అనేటువంటి ఏదో ఎక్కడో నా హృదయంలో ఎక్కడో ఏదో ఒక అభిమానం అనేది నీ మీద ఉంటది. అందువల్ల నేను సాధారణంగా చిన్నవాళ్ళైనా గారు అనే పిలుస్తాను. నేను మాక్సిమం ఎవరినైనా, ఇప్పుడు ఒక్కోసారి గీతా గారు అని పిలుస్తాను, ఆమె మీ ఆఫీస్ వచ్చేస్తుంది. ఒక్కోసారి ఇప్పుడు లలిత్ కుమార్ గారు ఉన్నారు అనుకోండి, ఆయన చిన్నవాడు నాకని చాలా, బట్ కానీ లలిత్ గారు అని అంటాను. ప్రసాద్ గారు, ఆయన ప్రసాద్ గారు అంటాను. నిన్ను మాత్రమే కరుణాకర్ సంబోధిస్తా. ఏదో తెలియనటువంటి ఒక కనెక్టివిటీ అనేది నీ మీద నాకు ఉంది. సరే, అది నువ్వు యాక్సెప్ట్ చేయి, డినై చేయి, అది నీ ఇష్టం. ఒకవేళ బయట వ్యక్తిగా చూడాల్సి వస్తే కరుణాకర్ గారని నేను ఖచ్చితంగా సంబోధించి తీరుతాను. సరే, పోతే కరుణాకర్, ఇక్కడ విషయం ఏంటంటే, సరే దైవకంగా మా దైవాన్ని ఆయన అంటున్నాడు గనక అది ఆ కోపాన్ని మేము పట్టలేక మేము నోరు జారాల్సి వస్తుందండి, లేకపోతే ఎందుకంటాం అన్నది నువ్వు చెప్తున్నావు ఇక్కడ షాలేం రాజు గారి విషయంలో. సరే, నేనేమంటున్నానంటే, ఒక విధంగా నన్నే నేను నీకు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను. నేను నా చెవులతో యేసు ప్రభుని, మరియమ్మ తల్లిని భయంకరంగా తిట్టేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు నీకు తెలుసు, నీ పేర్లు చెప్పక్కర్లేదు ఇప్పుడు. ఆయన నేనేమంటానంటే, ఏమండి పేరుతో గారు అని పిలుస్తాను. అతను చాలా భయంకరంగా మాట్లాడతాడు. అసలు నేను ఇంత సహించుకునేవాడిని ఆ మాటలు వింటే.
కత్తితో కోసినట్టుగా అనిపిస్తుంది. అది మరి అసలు చాలా బాధాకరం. అంటే వాళ్ళు ఇట్లా దూషిస్తున్నారనే బాధ ఉంటుంది. బట్ సరే, మనం ఒక మానవునిగా, ఒక సోదరునిగా మనం ప్రేమిస్తున్నాం కాబట్టి దీని మీద మాట్లాడమంటారా? చెప్తాను. ఆయన కాల్ రికార్డ్స్ 1-2 నేను విన్నాను. ఆయన కూడా ఇప్పుడు ఎదుటి వాళ్ళు బోర్డర్స్ క్రాస్ అయితే తప్ప ముందే ఈయన దారుణంగా, ఇప్పుడు ఆయన ఒక కౌంటర్ ఎదుటోటి మాట్లాడింది ప్లే చేసి దానికి కౌంటర్ గా మాట్లాడుతున్నాడు. అంటే ముందు ఎవరో మాట్లాడింది ఉంది, కానీ ఇక్కడ షాలేం రాజు అనేవాడి దగ్గర ఎవరన్నా అంటే హిందువులు ఎవరన్నా మాట్లాడిన దానికి ఈయన ఏమైనా కౌంటర్ ఇస్తున్నాడా? ఈయన ఉత్తినే చర్చిలో సభ పెట్టుకుని వాళ్ళ మనుషుల మధ్య కూర్చుని, ఇప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చారు? మీ యేసు గురించి, మీ బైబిల్ గురించి చెప్తే విందామని వచ్చారు కదా. ఇప్పుడు అది ఎలాంటిదంటే, ఇప్పుడు మా గరిగిపాటి గారు, చాగంటి గారు వాళ్ళు ప్రవచనం చెప్తామని చెప్పి మీ యేసుని తిడుతున్నారు అనుకోండి. ఇప్పుడు నేను, గోపి వీళ్ళు కౌంటర్లు ఇవ్వడం వేరు. ఎందుకంటే వీళ్ళందరూ ఆల్రెడీ ఫైటింగ్ దీంట్లో ఉన్నవాళ్ళు, ఈ జోనర్ లో ఉన్నవాళ్ళు. మరి షాలేం రాజు జోనర్ లో ఉన్నాడా? రమ్మానంటే చూసుకుందాం. మరి లేడు కదా. ఇప్పుడు వాళ్ళ చర్చిలో సభ పెట్టుకుని వాళ్ళ జనం మధ్య కూర్చుని మా దేవుడిని తిట్టడం ఏంటి? సరే, ఇప్పుడు ఆ విషయానికైతే కర్ణకర్, నేను మామూలుగా ఏ పాస్టర్ గారైనా నాకు తెలిసినంతలో ఎవరు అట్లా బహిరంగంగా విమర్శ చేయటం లేకపోతే ఏదైనా దూషించటం అన్నది ఎవరు ఏ మతాన్ని ఎవరు చేసినా అది సరైన పద్ధతి కాదు. అంటే ఇక్కడ మనం జనరల్ స్టేట్మెంట్ ఇచ్చి వదిలి చేతులు దులిపేసుకుందామా? ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, రేపొద్దున మళ్ళీ ఇంకోటి ఏదో సంఘటన జరిగింది, మరి ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి మళ్ళీ మీరు మాతో మాట్లాడి ఎందుకు జరుగుతాయి ఇవన్నీ? జనాల్లో అసహనం అనేది కట్టలు తెంచుకునే దాకా ఎందుకు వెళ్తుంది? సహజంగా హిందువులు శాంత స్వభావాలు కదండి, పరమత సహనం కలిగిన వాళ్ళు కదా, సెక్యులరిజం కలిగిన వాళ్ళు. వాళ్ళల్లోనే అంత అసహనం పెరిగేలాగా ఎవరు చేసింది? మీ పీడి సుందరరావు మాట్లాడాడు వీడియోలో, ఆయన వీడియో కూడా ఉంది, నేను చాలా సార్లు ప్లే చేశాను. సరే, అంటే చాలా మరి ఆయన నేను ఎప్పుడు విననండి, నాకు తెలియదు ఆయన ఏం మాట్లాడారు. మీరు ఆయన మాట్లాడి కాదు, మీరు నా వీడియోలు చూడండి, అవసరమైతే 3-4 చూడండి, షాలేం రాజు కౌంటర్లు చూడండి. ఈ రోజు కూడా ఒక వీడియో రిలీజ్ అయింది. నేనైతే మాక్సిమం ఆయన చూడలేదు పర్టికులర్ గా. ఎప్పుడన్నా నువ్వు పెడితే ఏదన్నా విని నేను రీకౌంటర్ గా ఏదన్నా ఎట్లా అన్నాడు అట్లా అన్నాడు నేను 1-2 పెట్టినట్టున్నాను షాలేం రాజు గారి విషయాల్లో నువ్వు మాట్లాడితేనే. బట్ నేనైతే పర్టికులర్ గా ఆయన మెసేజెస్ ఇప్పుడు వినలేదు. ఎవరైనా షాలేం రాజు గారే కాదండి, అంతకంటే పెద్ద మేధావైనా లేకపోతే పెద్ద గొప్పవాడైనా దూషించడం అన్నది కరెక్ట్ కాదు. నాకు తెలుసు మరి ఆయన దూషించడం అని నేను అనుకుంటున్నాను. దూషించడు కదా, మీరు ఎందుకు దూషించినట్లుగా మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా? అరే, ఇప్పుడు దాకా చెప్పింది ఏంటంటే నా వీడియోలో చూడమని చెప్తున్నా. వీడియోలో వాడు మాట్లాడింది ప్లే చేసి నేను కౌంటర్ ఇచ్చాను. ఫర్ సపోజ్ ఒక్కటి చెప్పు, ఏం దూషించడం అంటే ఏమన్నాడు? ఒక మాట చెప్పు. సందర్భాన్ని బట్టి ఏదన్నా సందర్భం తెచ్చి ఇదిగో టాలీ చేసి ఏదన్నా మాట్లాడటం వేరు, వాంటెడ్ గా దాన్ని ఏదన్నా కించపరిచి లేకపోతే అది పూర్తిగా సందర్భం ఏదన్నా దూషించడం వేరు కదా. ఇప్పుడు హిందూ దేవుళ్ళందరూ కామ క్రోధ లోభ మోహాలు అరిషడ్ వర్గాలకు బానిసలు అయిపోయారు, వాళ్ళు నన్ను రక్షించలేరు, చేతకాని వాళ్ళు మాట్లాడుతున్నాడు. ఏంటి ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి? ఇది కరెక్ట్ అంటారా? వాస్తవంగా కర్ణక నాకు ఈ విషయాల్లో నేను చెప్తాను, నాకైతే హిందూ గ్రంథాల గురించి పట్టు లేదు. హిందూ గ్రంథాల్లో ఉన్నటువంటి సారాంశం ఏదన్నా మీలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే ఇప్పుడన్నా ఒక మాట అన్నమాట వింటాం, దాన్ని ఏదైనా క్యాచ్ చేయటమే తప్ప నాకు దాని మీద పట్టు లేదు. అసలు ఫస్ట్ నేను దీంట్లో అడుగు పెట్టింది కూడా బైబిల్ని ఎవరైనా విమర్శ చేస్తే బైబిల్ నుంచి నేను జవాబు చెప్పాలి అనే నేను స్టార్ట్ చేశాను ఈ ఛానల్ కూడా. కాబట్టి ఇంకా మరి ఆయన హిందుత్వంలో నుంచి వచ్చాడు గనక మరి దాని సారాంశం ఏంటి, దాని లోటుపాట్లు ఏంటి, దాని ఎత్తుపల్లాలు ఏంటి, లేకపోతే అది ఏంటన్నది బహుశా ఆయనకే తెలిసి ఉండాలి. బట్ అయినా అట్లాంటివి ఇప్పుడు మరి పబ్లిక్ లో పెట్టడం అన్నది అంత సమంజసం కాదు ఈ రోజుల్లోనైతే. ఒక్క నిమిషం అండి, ఆయన హిందుత్వంలో నుంచి వచ్చాడు కాబట్టి అన్ని తెలిసి ఉంటాయి అనేది మోర్. ఎందుకంటే తిరుపతిలో పుట్టినంత మాత్రం దున్న గోవింద అందో, తిరుపతిలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు గోవింద అనరు, దున్నపోతు కూడా తిరుపతిలో పుట్టింది గోవింద అనదు కదా. కరెక్టే, అది కరెక్టే, దాన్ని నేను కాదంటలేదు. ఓ పని చేయండి, ఇప్పుడు ఆయనకి తెలుసు అనే భావన మీకు ఉండుంటే కనుక మీరు మరి మీ పెద్దవాళ్ళు ఇంకెవరెవరు ఉన్నారో మీ పాస్టర్లతో ఒకసారి మాట్లాడుకుని షాలేం రాజుతో నాకు డిబేట్ ఏర్పాటు చేయండి. హిందుత్వం గొప్పదా, క్రైస్తవం గొప్పదా, బైబిల్ గొప్పదా, డిబేట్ పెడదాం. నేను గనక ఓడిపోయాను అనుకోండి, ఎప్పుడు చెప్పేది శివశక్తిని మూసేస్తాను. ఆయన ఓడిపోతే ఏం చేస్తాడో మీరు ఆయనతో చెప్పించండి. ఎవరికి తెలుసు ఎవరికి తెలియదు అప్పుడు తెలిసిపోద్ది కదా. మాట్లాడతారు అలాగా? వింటున్నాను, చెప్పేది వింటున్నాను. పొద్దున అంటే ఆ వీడియో షూటింగ్ అప్పుడు వాడు మాట్లాడింది ప్లే చేస్తాం కదా, ప్లే చేసినప్పుడు నాకు బీపీ కంట్రోల్ అవ్వక లిమిట్స్ క్రాస్ అయ్యి కొన్ని పదాలు వచ్చేసినాయి నాకు. మామూలుగా యేసు విషయంలో నేను కొంచెం ఒక లిమిట్స్ మెయింటైన్ చేస్తూ విమర్శ అనేది లిమిట్స్ మెయింటైన్ చేస్తూ మాట్లాడదు, కానీ వీడు మాట్లాడిన తర్వాత నాకు బోర్డర్ క్రాస్ అయిపోయింది. అది ఎడిటింగ్ లో తీసేసిన తర్వాత ఆ సిచ్యువేషన్ అలాంటిది. ఇప్పుడు ఇలా ప్రతిసారి నాకు కంట్రోల్ అయ్యిద్ది లేదా ఆ వీడియోలో ఉన్న వాళ్ళ మా హిందువులందరికీ కంట్రోల్ అయ్యిద్ది అని చెప్పలేం కదా. వీడికి నిజంగా అంత దూరం ఉందనుకోండి, షాలేం రాజు అనేవాడికి హిందువులు ఎందుకు హిందుత్వం అనేది పనికిరాదనే
చెప్పదలుచుకున్న దోల ఉంటే రమ్మనండి. అసలు బైబిల్ సంగతి నేను తెలుస్తాను, వాడి ముందే తెలుస్తాను, నాకు సమాధానం చెప్పమానండి. లేదు ఈ బాహాబాహి చూసుకుందామంటే ఇక మరి మేము కూడా ప్రిపేర్ అవ్వాలి కదా. అంటే మేము కూడా కొంచెం వైల్డ్ గా మాట్లాడడానికి కానీ దాన్ని ఎదుర్కోవడానికి కానీ మేము ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. అందువల్ల మీరు ఈ విషయంలో మీ పాస్టర్లు ఇప్పుడు నాకు మీరు కాంటాక్ట్ లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. ఆ కాళేమరాజు అనేవాడిని మీరు ఇట్లా డిబేట్ కొప్పించి ఏదైనా ఏర్పాట్లు చేయగలరా, లేదా వాడి విషయంలో మీరు అందరూ కలిసి అట్లీస్ట్ శాలిమరాజు అనేవాడు మాట్లాడుతున్న దానికి మా పాస్టర్లకు ఎలాంటి సంబంధం లేదు, వాడు క్రైస్తవ ద్రోహి, ఇలాంటి ప్రకటన ఏదన్నా మా క్రైస్తవానికి చెడు చేస్తున్నాడని చెప్పి మీ పాస్టర్లు ఏమైనా మాట్లాడగలరా? అప్పుడు కనీసం ఓహో వీడి వ్యక్తిగతంగా వీడి పర్సనల్ ప్రాబ్లం ఇది, వీడికి మానసికంగా వీడికి వ్యక్తిగతంగా ఉన్న జబ్బు ఇది, మిగిలిన పాస్టర్లు అందరూ అలాంటి వాళ్ళు కాదు అనుకుంటాం. లేదు వీళ్ళందరూ ఒకటే ఊరికే పైన ఉత్తినే తప్పు అంటారు కానీ మళ్ళీ వెనకాల వెళ్ళి సపోర్ట్ చేస్తారు, అలాగే మాట్లాడరా అంటారు. ఇలాంటి ఫీలింగ్స్ మాకు ఉంటాయి కదా. సరే కరుణాకర్, ఈ విషయంలో ఏంటంటే నా అభిప్రాయం ఏంటంటే అంటే వాస్తవంగా నేనైతే ఇప్పటి వరకు నేను ఆయనతో అయితే ముఖాముఖిగా నేను మాట్లాడింది ఏమి లేదు. ఆయనతో కలిసి ఉండేటువంటి ఒక పాస్టర్ గారు అయితే నాతో పరిచయంలో ఉంటారు, అంతవరకే. లేదు ఒక పని తర్వాత ఇంకొక ఆప్షన్ అంటే నా వెర్షన్ చెప్పేస్తున్నా. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలకి కనీసం డిబేట్ ముఖాముఖి రావడానికి ఒకవేళ భయం అయితే, లేకపోతే వేరే కారణాలతో రాలేకపోతే నేను మాట్లాడిన వాడికి కనీసం కౌంటర్ చేయమనండి, నేను మళ్ళీ రీకౌంటర్ చేస్తాను. ఆ దమ్మని ఉంటే అదన్నా చేయమనండి. యేసు మృత్యుంజయుడు అని చెప్పి ఒక వీడియో పెట్టాడు. ఈ కృష్ణుడు రాముడు చచ్చిపోయారు లేవలేదు, వీళ్ళందరూ పాపాత్ములు, వీళ్ళలో పాపం ఉంది కాబట్టి లేవలేదు అన్నాడు. నేను దానికి మంచి మసాలా కౌంటర్ ఇచ్చాను. అసలు యేసు మృత్యుంజయుడు కాదు, ఆయన ఓర్మాలు కూడా అంటే మృత్యుంజయుడి స్థాయిగా దాకా వెళ్ళక్కర్లేదు, బేసిక్ లెవెల్లో కూడా ఆయన దాటలేదని చెప్పి నేను ఆధారాలతో వీడియో పెట్టాను. అంటే ఇలాంటి కంటెంట్ కి కనీసం కౌంటర్ చేయమనండి శాలిమరాజుని, డిబేట్ రాలేకపోతే. లేదు ఏకపక్షంగా నేను వాక్కుంటే వెళ్ళిపోతాను అనుకుంటే మరి దానికి తగినట్లుగా మేము ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. అది ఇప్పుడు చెప్పండి మీరు. దీని మీద నా అభిప్రాయం చెప్పాల్సి వస్తే, నేనైతేనేమో ఇట్లా ఏదో వివాదాలు పెట్టుకోవటం, పొద్దాక విమర్శ చేయటం, దాన్ని ఏదో రెచ్చగొట్టుకోవటం అట్లా చేయటం అన్న దానికైతే నేనైతే ఇప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదు. అది ఆ పాస్ట్ గారు అనే కాదు, ఏ పాస్ట్ గారు కూడా మ్యాక్సిమం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇవి రచ్చరచ్చ అవుతున్నాయి కనుక ఇప్పుడు కాస్త అంత జాగ్రత్తగా ఉండి మన పని ఏదో మనం చేసుకుంటూ వెళ్ళాలన్న దానికి నేను కట్టుబడి ఉన్నాను. నేను అదే నా వీడియోలో కూడా చెప్తున్నాను. సరే, ఇక పరిధి దాటి మాట్లాడటం అన్నదానికి సాధారణంగా ఇప్పుడు ఏ పాస్ట్ గారు దాన్ని యాక్సెప్ట్ చేయడు. నేను అనుకోవటం ఏంటంటే మరి ఆయన ఏమైనా రీసెంట్ గా కాకుండా ఏదైనా ఓల్డ్ క్లిప్స్ ఏమన్నా అవి మీరు చూస్తున్నారేమో అనుకుంటున్నాను. మేము ప్రతి వీడియో ఇవి అన్ని చూడట్లేదు. మేము అక్కడక్కడ వెతికిన వీడియోస్ లో ఎక్కడున్నా కనపడిన వీడియోస్ లో ఇదేదో తేడాగా ఉందని చెప్పి ఆ తమ్ము చూస్తే, ఆ తమ్ము చూసి ఓపెన్ చేస్తే అందులో ఏదో ఒకటి ఉంటుంది. అసలు అన్ని చోట్ల మొదలు పెడితే అందులో ఎన్నో ఉన్నాయో తెలియదు. మాకు అంత టైం ఉండదు కదా. ఆడు గంటలు సొల్లు చెప్తాడు. ఆ సొల్లు అంతా మేము ఎక్కడ వింటాం? రీసెంట్ గా మొన్న జనవరి పండగ మాట్లాడిన వీడియో ఉంది. ఇప్పుడు నేను ఇలా కౌంటర్లు ఇస్తున్నానని తెలుసు, ఎందుకంటే నా వీడియోస్ ఆడి కౌంటర్లు ఇచ్చిన లక్షలు చూసి 4-5 లక్షల మంది చూసారు ఒక్కొక్క వీడియో. మరి ఆడికి వెళ్ళకుండా ఉన్నాయా ఇప్పుడు దాకా? ఆడికి తెలియదా నేను కౌంటర్లు ఇస్తున్నాను సంగతి తెలుసుగా? సరే కొంచెం తగ్గాడు ఈ మధ్య. అంత ముందు రోజుకో రకంగా రెచ్చిపోయేవాడు, నేను కౌంటర్లు ఇచ్చిన తర్వాత కొంచెం తగ్గాడు. కానీ మధ్యలో ఉంటది కదా లోపల, అది బయటకు వస్తుంది అప్పుడప్పుడు. అప్పుడు అంత గొలంది అనుకోండి, రమ్మానండి, ఇక చూసుకుందాం, డిబేట్ చూసుకుందాం, లేకపోతే నాకు కౌంటర్లు ఇవ్వమానండి, ఏది గొప్పదో తేల్చేద్దాం. ఇప్పుడు ఎదురుగా ఉన్నవాళ్ళు పాపం వాళ్ళ గొర్రెలు, వాళ్ళకేం తెలియదు, వాళ్ళకి అసలు బైబిల్ తెలీదు, హిందుత్వం తెలీదు. ఈయన ఏది రెచ్చగొడితే చెప్తే భజన చేసి వెళ్ళిపోతారు చప్పట్లు కొట్టి పాటలు పాడి. అమాయక జనాన్ని రెచ్చగొట్టడమే ధ్యేయంగా పనిచేస్తాడా? దానికి కౌంటర్ గా మేము ప్రిపేర్ అవ్వాలా? లేదా విషయం తెలుసుకుందాం అంటాడా? లేదా నా పని నేను చేసుకుంటానంటాడా? ఈ విషయంలో మీరు ఏమైనా చేయగలరా మీ పాస్టర్లు? ఇప్పుడు ఎందుకంటే ఒకసారి ఇలాగే బెల్లంపల్లి ప్రవీణ్ కనకదుర్గమ్మని అవమానించాడు, కనకదుర్గమ్మని దెయ్యంగా చూపించాడు. మీరు చూసారు కదా వీడియో? అప్పుడు కూడా నేను ఇలాగే ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాను, వీడి విషయంలో పాస్టర్లు ఏదన్నా చేయగలరా, లేకపోతే నువ్వేం పీక్కుంటావో పీక్కో అని వదిలేస్తారా అని అడిగాను. అప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఓ 2-3 సంవత్సరాల తర్వాత నేనే దేవుడిని సినిమా తీశాను, దానికి కౌంటర్ గానే. దాంట్లో వాళ్ళ క్యారెక్టర్లు పెట్టాను, ఎలా చూపించాను అలా చూపించాను. అప్పుడు వెంటనే ఈయన మన విజయ్ కుమార్ ఇంకెవరో వచ్చి నేనే దేవుడిని సినిమా వద్దు, రిలీజ్ వద్దు, ఆపేసేయండి, అవసరమైతే బెల్లంపల్లి ప్రవీణ్తో క్షమాపణ చెప్పిస్తాం అన్నాడు. ఎప్పుడు నేను సినిమా తీసిన తర్వాత 7-8 లక్షలు ఖర్చు పెట్టుకున్న తర్వాత 2-3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు బెల్లంపల్లితో క్షమాపణ చెప్పిద్దామని? అలాగే ఇప్పుడు శాలిమరాజు విషయంలో మీరు ఏమన్నా చేయగలరా? అతడు సినిమాలో మహేష్ బాబు అడుగుతాడు కదా ఎంఆర్ఓ అని, ఈ విషయంలో మీరు ఏమైనా చేయగలరా లేదా అని అడుగుతాడు. మీరు ఏం చేయలేదు అనుకోండి, మహేష్ బాబు ఏం చేస్తాడు? అడి పని చేసుకుంటాడు. అప్పుడు మీరు మళ్ళీ తర్వాత పెద్ద మనిషిగా వచ్చి నన్ను అడగడానికి లేదేక, అంటే మా లెవెల్లో మేము పని చేసుకుంటూ వెళ్తామేక. ఎందుకంటే చర్చల్లో భాగంగా మాట్లాడుకుందాం, సామరస్యంగా తేల్చుకుందాం అనే ప్రపోజల్ నేనే పెట్టాను మీకు.
కాబట్టి మీరు ఏదన్నా ఇప్పుడే అని కాదు, మీ పాస్టర్లతో ఇంకా మాట్లాడుకుని అసలు ఈ శాలిమరాజు అనేవాడి విషయంలో మీ పాస్టర్ల స్పందన ఏంటి, ఏమంటారో మీ వాళ్ళతో మాట్లాడుకుని నాకు చెప్పండి. లేదు మేమేం చేయలేము, మీరు చేసి మీరు చేసుకోండి, మీకు ఎవరి వ్యవహారం వాళ్ళదే అంటే కనుక మా పని మేము చేసుకుంటాం అంతే. సరే కరుణాకర్, అంటే ఇక ఈ విషయంలో ఏదో అంటారు, ఏదో చల్లకొచ్చి ముంతదాయి ఎందుకు అంటారు సామెత. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, సరే క్రైస్తవంలో కూడా అందరూ ఒక యూనిటీగా ఒక్క తాటి మీద లేరు. సరే సహజం, దేంట్లో అయినా ఇస్లాంలో చూసినా, హిందుత్వంలో చూసినా, ఇంకో దాంట్లో చూసినా సహజంగా గ్రూప్స్ అనేవి ఒక్కొక్క విధానంలో ఒక్కొక్కరు కొంతమంది కలిసిపోయి అట్లా చేసుకునే రీతినే క్రైస్తవంలో కూడా అలాగే ఎవరి గ్రూప్ వాళ్ళు ఎవరి విధానంలో వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. అంటే నువ్వేంటంటే, సరే ఏదన్నా ఒక పాస్టర్గా పెద్ద మనిషిగా ఉండి ఇట్లాంటివి రాకుండా ఏదైనా మీరు చేయగలుగుతారా, చేస్తే మంచిది కదా అన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. లేదా మేము ఇట్లాగే చేస్తాం, లేకపోతే వీడియోలు తీస్తాం, లేకపోతే మూవీస్ తీస్తాం, లేకపోతే మేము కూడా దానికి రిఫ్లెక్షన్ అనేది మా నుంచి కూడా వస్తుంది ఇట్లాగా అన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. సరే నేనైతే అంటే ఈ వీడియో అందరూ వింటారు, బహుశా ఆయనకి కూడా చేరతాది పోస్ట్ చేశాక. నేననేది ఏంటంటే, షాలేం రాజు గారు మాత్రమే కాదు, సాధారణంగా అసలు ఏ పాస్టర్ గారు కూడా, నాకు తెలిసి మనం హిందువుల మధ్య జీవిస్తున్నాం, హిందువులతో స్నేహ సంబంధాలు ఉన్నాయి, బంధుత్వం ఉంది. నాకైతే బంధుత్వం కూడా ఉంది హిందువులతో. సో కాబట్టి సరే అంటే ఉన్నాయి కాబట్టి అని కాదు, మనం జీవిస్తుంది కూడా భారతదేశంలో జీవిస్తున్నాం కనుక అందరితో మనం సఖ్యతగా ఉండాలి. సరే దేవుడి విషయాల్లో రాజ్యాంగ పరంగా మనం ఆలోచన చేసినప్పుడు ఓకే, నీ మత విలువలు లేకపోతే నువ్వు సేవించే దేవుడి గురించి ప్రకటించుకోవటం, లేకపోతే అయ్యా మంచివాడు అని చెప్పుకోవటం ఏం తప్పులేదు. బట్ అదే సమయంలో అతనేదో చెడ్డవాడు, లేకపోతే అతనేదో దయ్యాలు రాళ్ళు రప్పలు అనేటువంటి పద్ధతి కూడా మానేసేయండి అని నేను చెప్తున్నాను. అట్లాంటివి వాడబాకండి. సో ఇంకా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు షాలేం రాజు గారైనా ఏదో పొద్దాకంటే ఒకవేళ ఓల్డ్ క్లిప్స్ అయితే దానికి మనం ఏం చేయలేము, దాన్ని ఫర్గివ్ చేయాల్సిందే. లేదు ఇక ఆయన వాంటెడ్ గా అలాగే చేస్తున్నాడు అని అంటే అది క్రైస్తవ సమాజానికి కూడా మంచిది కాదు అది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇక్కడ పాయింట్ చెప్తా, ఇప్పుడు షాలేం రాజు అనేవాడు ఊళ్ళలో తిరగడం, ఆ 10 మంది మధ్యలో కూర్చొని మాట్లాడతాడు ఇష్టం వచ్చినట్టుగా. వీడు మాట్లాడిన దానికి ఊళ్ళలో తిరిగే పాస్టర్ల మీద రియాక్షన్ వస్తుంది. అదే అందుకే నేను అంటుంది, అదే జరుగుతోంది. ఇప్పుడు నువ్వు ఏడో ఏసీలో కూర్చుంటావు, ఏదో చర్చిలో కూర్చుంటావు, ఎక్కడో చల్లగా గదిలో కూర్చొని నువ్వేదో వీడియోలు మాట్లాడేస్తే అవతల పిల్ల పాస్టర్లు లేకపోతే పాపం పేదరికంగా జీవించే సైకిల్ మీద తిరుగుతూ సేవ చేసుకున్నాడు, కష్టాలు పడాల్సి వస్తుంది, దెబ్బలు తినాల్సి వస్తుంది. అందుకని నేను చెప్తున్నాను, అట్లాంటి విషయాలు నేను కూడా ఖండిస్తున్నాను. అట్లా ఎవరు చెయ్యొద్దని నేను చెప్తున్నాను, ఈ మన సంభాషణ ద్వారా కూడా నేను చెప్తున్నాను. సరే ఒకవేళ ఏదేంటండి, ఒకవేళ తర్వాత ఎవరైనా కామెంట్ చేస్తారేమో, నేను క్రైస్తవ సోదరుల ఉద్దేశం చెప్తున్నానండి. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఏదో కరుణాకర్ వాదిస్తున్నాడు, అతనికి వ్యతిరేకంగా మాట్లాడొచ్చు కదా, గట్టిగా మాట్లాడొచ్చు కదా, తర్వాత ఎవరు కామెంట్ చేయబాకండి. మనం క్రైస్తవ సమాజం మనలో వాళ్ళు ప్రేమ చూడాలి, మన పొరుగు వాళ్ళు ఓర్పు సహనం చూడాలి. సరే ఇదివరకు రోజులు వేరు, ఇదివరకు పద్ధతులు వేరు, ఏదో చర్చలు మాట్లాడుకునే వాళ్ళు అయిపోయేది. ఇప్పుడు ప్రతిదీ వీడియోలు తీస్తున్నారు, సెల్ ఫోన్లు వచ్చాయి, ఆధారాలు తీసుకుంటున్నారు, పోలీసులు ఊరుకోరు, చట్టాలు ఊరుకోరు, ఎవరిని మనం కించపరచకూడదు. సరే మన మనస్సాక్షికి మనం ఇతరులను కించపరచకూడదు. కాబట్టి షాలేం రాజు గారు కావచ్చు, లేకపోతే పిడి సుందరరావు గారు కావచ్చు, లేకపోతే ఇంకొక పాస్టర్ గారు కావచ్చు, ఇంకొక పాస్టర్ గారు ఎవరైనా సరే హిందూ సోదరులను కానీ దేవీ దేవతలను కానీ పేరు పెట్టి విమర్శ చేయటం అనేది ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా అది తప్పు. అలా ఎవరూ చేయొద్దు. అంటే పేరు తీయకుండా విమర్శించమంటారా? లేదు, అసలు మామూలుగా వాటిని వాళ్ళు హిందూ సోదరులు, వాళ్ళు గౌరవించుకుంటారు, వాళ్ళు ప్రేమిస్తారు, వాళ్ళు చేసుకునే విధానం వాళ్ళు చేసుకుంటారు. మనకు అవసరం నీ దేవుని గొప్పతనం చెప్పు. నేను చెప్పేది అది, మా క్రైస్తవ సోదరులు నేను చెప్పేది అదే. నీ దేవుల్లో ఉన్న ఘనత చెప్పు, నీ దేవుల్లో పరిశుద్ధత చెప్పు, నీ దేవుడు ఏం చేశాడో చెప్పు, నీ దేవుల్లో ప్రత్యేకత చెప్పు. చాలు, ఆటోమేటిక్ అవతాల వాని మనసు మారుతుంది, తన హృదయాన్ని మార్చుకుంటాడు, ప్రభువుని నమ్ముకుంటాడు. చాలు. దీనికోసం ఏదో మనం వెళ్ళి పక్కనే ఏం బాగలేదమ్మా గట్టగా మనం చేయాల్సిన అవసరం లేదండి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఎవరు నన్ను విమర్శ చేసినా, ఎవరు నన్ను తిట్టుకున్నా క్రైస్తవులో కూడా ఇదే వాస్తవం. సో కరుణాకర్, అందుకని నేను నీకు కూడా చెప్పేది ఏంటంటే కరుణాకర్, ఇట్లాంటి విషయాలు నేను కూడా మొన్న ఏదో 1-2 సందర్భాల్లో వీడియోలో మీరైనా చెప్పండి ఇట్లాంటి విషయాలని చెప్పి మాట్లాడాను, నిన్ను లలిత్ కుమార్ గారిని ప్రస్తావన చేస్తూ. ఏ విషయంలో? మరి మీరు చూసి ఉండరేమో, ఫలానా వీడియోలో ఇది ఉంది అని చెప్తే నాకు పంపిస్తే నేను చూస్తాను. అంటే ఇప్పుడు మరీ చిల్లరతనంగా చేయటం, చిల్లరతనంగా ఉండటం, మాట్లాడటం, అసభ్యంగా మాట్లాడటం ఇది బాలేదు కదా, చాలా నాన్సెన్స్ కదా. నేను ఒకటి పంపిస్తాను, అది నువ్వు చూడు.
అదే ఈ బూతులు తిట్టడే విషయంలో సంభాషణ జరుగుతుంది అనుకోండి, సరే అవతల వాడు బూతులు తిడుతుంటే వీడు తిట్టాడంటే దాంట్లో సరే చెల్లు అనుకుందాం మనం. కానీ అలా కాదు, అట్లా ఉండట్లేదు. ఈ అసలు పూర్తిగా వాంటెడ్ గా ఆ బైబిల్ ఏంది చెప్పు అమ్మా, సరే ఏందంటే గొప్పతనం ఏందంట ఆ మేరీ డాష్ డాష్ ఏందంట అది, ఇట్లాగా చాలా చిల్లరగా వల్గరగా అసలు మనం నోటితో అసలు మామూలుగా ఉండేవాడు కూడా ఉచ్చరించలేడు అట్లా పదాలు అనమాట. అట్లా భయంకరంగా పోస్టులు పెడుతున్నారు, వీడియోలు వస్తున్నాయి కదా, వాటి మీద స్పందించండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇందాక చెప్పావు ఒక పరిధి దాటి నేను విమర్శ చేయట్లేదండి, నాకు తోచిన పరిధిలో నేను ఇట్లా మాట్లాడుతున్నానని చెప్పావు, వెళ్ళండి కూడా. నేను కూడా మీలాంటి వాడితో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. ఇప్పుడు వాళ్ళు చాలా మంది ఫోన్ చేస్తారు నాకు, మాట్లాడంటే ప్రతి వాడితో దారిని పోయి ప్రతి వాడితో మాట్లాడతాను నేను. మాతో ఇదిగో నేను 4 గంటలు నా మీద చేశారు వీడియో, 4 గంటలు పెట్టారు, చూసావా అదే వీడియో? తెలుసా నీకు? నిన్నే చేశారు, చూడలేదు. 4 గంటలు పెట్టారు నా వీడియోని తీసుకొని. నిన్న మేము క్రిస్టియన్ రైట్స్ నుంచి దాడులు ఖండిస్తూ మేము ప్రింట్ మీడియా వీళ్ళంతా పిలిచి నిన్న ఒక ప్రోగ్రామ్ చేసి దాన్ని వదిలేము వీడియో. వెంటనే దాన్ని తీసుకొని ఎవరతను అభిమన్యు శాన్ అంట, శివాజీ శాన్ అంట, ఈ తర్వాత సినిమా యాక్టర్ ఒకటి రాజు అని ఒక అతను ఉన్నాడు. అరే అసలు ఎంత నీచిగా మాట్లాడుతున్నారు నన్ను. నేను అసలు ఎప్పుడు వాడి పేరు కూడా ఇప్పుడే నీ దగ్గర ఉచ్చరించాను నేను, వాళ్ళ అనోళ్ళు అంట అని. ఎంత తప్పు అండి అది, అసలు ఎంత చిల్లరతనం అండి అది. నేను చూడలేదు ఆ వీడియో, ఒకవేళ అవసరమైతే చూసిన తర్వాత నేను మాట్లాడతానులేండి. అసలు చూడు కదా, నీకే ఎంత బాధ వేస్తుందో. అంటే నన్ను గురించి నేను ఎప్పుడైనా అసలు వాళ్ళు కామెంట్ చేయటం కానీ వాళ్ళ ఊరి పేరు ఎత్తటం కానీ ఎప్పుడు నేను చేయలే. నీతో డిస్కస్ చేసిన విషయం అంటే ఇక్కడ మీరు ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోండి. సహజంగా ఇప్పుడు హిందువుల్లో ఎలాంటి మనస్తత్వం ఉంటది, ఇప్పుడు 3 దేవతలు ఉన్నారు మనకి. అంటే సాధారణ జనానికి దేవత అనే దానికి, దైవము ఈశ్వరుడు అనే దానికి తేడా తెలియదు. దేవతలు దేవుళ్ళు అంతా ఒకటే అనుకుంటారు. అయితే 3 దేవతలు ఉన్నారు, అందులో యేసుకోవడం దేవుడు, ఆయన కూడా మంచి దేవుడే అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మొన్నటిదాకా. అంటే రీసెంట్ గా ఈ సోషల్ మీడియా వచ్చి ఇవన్నీ ఒక ఉద్యమం మూమెంట్ స్టార్ట్ అయ్యేంత వరకు ఒక 70-80% మంది హిందూ దేవుడి పక్కన యేసు ఫోటో పెట్టుకుని పూజించిన వాళ్ళు లేరా పూజ గదిలో? ఎందుకు లేరు? పల్లెటూళ్ళలో 90% ఉంటారు, ఉన్నారు కదా. మరి అలాంటి మనస్తత్వం కలిగినటువంటి హిందువుల్లోనే ఇంత అసహనం, ఇంత ఆగ్రహం పెళ్లిబుగుతుందంటే మీరు ఎంత చేస్తే వాళ్ళు ఆ స్థాయికి వస్తారు చూడండి. అంటే ఇక్కడ నేను వేరే కోణంలో చూస్తున్నాను ఈ విషయాన్ని. ఏం చూస్తున్నారు అంటే ఒక కోణంలో చూస్తున్నావు, విను ఇక్కడ నా మాట. నువ్వంటుంది ఏంటంటే మరి క్రైస్తవులు చేస్తున్న దానికి వీళ్ళు ఇట్లా చేస్తున్నారంటే నువ్వు ఆ కోణంలో చూస్తున్నావు. నేనే కోణంలో చూస్తున్నానంటే వీళ్ళు వాంటెడ్ గా, అందరు కాదండి, మళ్ళీ నేను ప్రతి వీడియోలో మొత్తుకుంటాను నేను, హిందూ సోదరులు మంచివారు, పరమ సహనం కలిగిన వారు కొందరున్నారు అని చెప్తా ప్రతిసారి కూడా. కొంతమంది వాంటెడ్ గా వాళ్ళే మళ్ళీ పనులు చేస్తున్నారు. దాన్ని బట్టి నీకేం అర్థం చేసుకోవాలి? హిందూ సోదరులందరిలో ఇది నశించిపోయింది అనుకోకూడదు. కొందరు వాంటెడ్ గా చేస్తున్నారు, కొందరు మేల్కొంటున్నారు, మనకు ప్రమాదం, మనం తగలబెడుతున్నారు అని చెప్పి అర్థమై తిరగబడుతున్నారు. మిగిలిన వాళ్ళు తిరగబట్టడానికి టైం పట్టింది వాళ్ళు అర్థం చేసుకోవడానికి, అంతే. ఈ కొందరు తిరగబడుతున్నారు కాబట్టి వీళ్ళు దొంగోళ్ళని కాదు, వాళ్ళు అర్థం చేసుకున్నారు, జరుగుతున్న ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు, అంతే. అంటే జరుగుతున్న ప్రమాదాన్ని నువ్వు ఎదుర్కోవట్లేదా అనుకుందాం. ఒకవేళ క్రైస్తవం ద్వారా ఏదో ప్రమాదం జరుగుతుంది అని అనుకుంటే ఇప్పుడు నువ్వు చేస్తున్న పని ఏంటి? అవును, ఎదుర్కోవటమే కదా. అవును, మరి వాళ్ళు కూడా అలా చేయాలి కదా. అంతేగాని ఆ లిమిట్స్ దాటి అరే అసలు నేనేమన్నానంటే, సరే ఒక్కొక్కరు మనస్తత్వం ఒకలాగా ఉంటది. ఇప్పుడు ఎదుటోడు దెబ్బ కొట్టిన తర్వాత వీడు ఎలా రియాక్ట్ అవుతాడు, నేను శాస్త్రం ప్రకారం పద్ధతి ప్రకారం నేను యుద్ధం చేస్తున్నా కదా, మిగిలిన వాడు కూడా అలాగే యుద్ధం చేయాలని మనం చెప్పలేం. వాళ్ళ మనస్తత్వం అది. ముందు మనం అనేది ఏంటంటే మన దగ్గర నుంచి ఎదుటి వాళ్ళని ఒక దెబ్బ కొట్టడం అనేది ఆపేసుకోవాలి కదా. ఇప్పుడు మీరు ఎందుకు హిందుత్వం మీద దాడి చేస్తున్నారు అక్కడ కంట్రోల్ చేస్తే, ఇప్పుడు అలాంటి మాటలు మాట్లాడితే అంటే నేను మాట్లాడేదాన్ని కూడా హిందువులే సపోర్ట్ చేయరు, వాళ్ళందరూ కామ్ గా ఉన్నారు, లేకపోతే వాళ్ళ ప్రచారం వాళ్ళ పనులు చేసుకుంటున్నారు, మన హిందువులు మత మార్పిడి చేయట్లేదు, మన ఇళ్ల దగ్గరకు రావట్లేదు, మన దేవుళ్ళని తిట్టట్లేదు, కాబట్టి శివశక్తి అవసరం ఏముందని చెప్పి హిందువులకే అనిపిస్తుంది. శివశక్తి అవసరం ఉందని హిందువులకి ఎందుకు అనిపిస్తుంది? మీరు చేసే పనుల వల్ల. ఇక్కడ కరుణాకర్ ఇంకొక విషయం కూడా నువ్వు మరోవైపు కూడా ఆలోచించు. నాని వన్ సైడే నువ్వు థింక్ చేసుకుంటూ వెళ్ళిపోవాక, సరే న్యాయబద్ధంగా ఏదో ఒక టైం నువ్వు ఆలోచిస్తావు అని నేను నమ్ముతున్నాను. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన గుండెల మీద చేసుకుని చెప్తాం ఇద్దరం. నేను అనేది ఏంటంటే ఎక్కడైనా ఎన్ని సంవత్సరాల్లో నువ్వు అంటుంది ఏంటి, క్రైస్తవులు స్టార్ట్ చేశారండి, క్రైస్తవులు స్టార్ట్ చేశారండి, తర్వాత వాళ్ళు అట్లా అయిపోయారండి, వాళ్ళు చేయి దాటారండి, మనం ఏం చేద్దామండి, వీళ్ళు మానుకోవాలి కదా, వీళ్ళే అనే కోణంలో నువ్వు చూస్తున్నావు. నేను అది కాదని నేను నీకు నిరూపణతో చెప్తా వినుప్పుడు. ఏంటంటే
ఒక నిమిషం. మళ్ళీ మనకి టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు పరమత ద్వేషం అనేది క్రైస్తవంలో ఉందా, హిందుత్వంలో ఉందా? ఇది ఒక టాపిక్, దీని మీద మనం చర్చ పెట్టుకుందాం. ప్లీజ్ ఆ పాయింట్ ఎట్లా గుంచు, నన్ను లెట్ మీ కంప్లీట్. చిన్న మాటే నేను అనేది ఏంటంటే, ఎక్కడైనా ఒక హిందూ టెంపుల్ మీద క్రైస్తవులు వెళ్ళి దాడి చేశారా? పాయింట్ నంబర్ 1. సెకండరీగా, ఎక్కడైనా ఒక క్రైస్తవుడు హిందువులు ఏదన్నా వారు కార్యక్రమం చేసుకుంటుంటే అడ్డుకోవటం మనం చూసామా? ఎక్కడ స్టార్ట్ చేసినా హిందువులు అడ్డుకున్న సందర్భాలే మనకు ఫస్ట్ నుంచి కనపడుతుంది. వీళ్ళేమి చర్చి మీద దాడి చేయడమే కనపడుతుంది. అలాంటప్పుడు నువ్వు ఏ కోణంలో చూడాలి? మరి ఎవరు స్టార్ట్ చేసినట్టు? నేను చెప్తాను. ఇది చాలా అమాయకంగా మాట్లాడారు మీరు. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లోనే 100 దేవాలయం అటాక్స్ జరిగినాయి. ఈ కావాలని హిందువులు ఎవరు చేయరు, మతం మారిన వాళ్ళే చేస్తారు. కాబట్టి ఆధారాలు దొరకలేదు కాబట్టి ఎవరో ఎందుకండి, ఇప్పుడు చిన్నప్పుడు నాతోనే కాలుతో తన్నిచ్చారు దేవతా విగ్రహాలని. నేనే ఎగ్జాంపుల్. ఎక్కడికో వెళ్తారేంటి? కాలుతో నిన్ను తన్నిచ్చారా? అది సైతాన్ అన్నారు. వాటిని ధ్వంసం చేస్తే, అవి లేకుండా చేస్తే దేవుడు సంతోషిస్తాడని చెప్పారు. నిజమే. నేను పోతే పాస్టర్ చెప్పాడు ఈ విగ్రహాలు. ఇప్పుడు ఏదో అనవసరంగా నువ్వు నిందమోపుతున్నావు. అరే నేను చాలా వీడియోలో చెప్పాను ఇది. నాతో ఇప్పుడు శివశక్తి ఎందుకు పెట్టావని చెప్పి నన్ను అడిగితే, నన్ను ఎంత పొల్యూట్ చేసి ఎంత విషపూరితం చేశారు, సమాజాన్ని ఎంత పాడు చేస్తున్నారు అని చెప్పి నేను దీన్ని ఎదుర్కోవాలనే ఆలోచన అక్కడ గారు ఒక వ్యక్తిని పట్టుకుని రే బాబా విగ్రహాలు డైరెక్ట్ గా చెప్పరండి. డైరెక్ట్ గా చెప్పరు. ఇప్పుడు అవి సైతాన్లు, ఆ సైతాన్ లేకుండా చేస్తే దేవుడు సంతోషం, ఇలాంటి ఏవో చెప్తారు. అవన్నీ మనసులో, చిన్నపిల్లల మనసులు ఎలా ఉంటాయి, ఎలా నాటుకుంటాయి? ఇప్పుడు చిన్నపిల్లలు నా అంతటి వెళ్ళి నాకు ఏమైనా చాక్లెట్ ఇస్తే తంతా అన్నానా? ఎందుకన్నా నా మనసులో అంత విషయం ఎందుకు వచ్చింది? ఇప్పుడు అయితే నువ్వు చిన్నప్పుడు విగ్రహాలు తన్నే నేను కాలుతో. అరే దానికి క్షమాపణ చెప్పి, నేను దీనికి పరిహారం నాతోనే ఎంత చేయించారంటే వీళ్ళ తాట నేను చేస్తానని చెప్పి అప్పుడు ఫిక్స్ అయ్యాను గట్టిగా. అది ఎట్లా జరిగిందో ఏంటో నీకు దేవుడికి. మేము కూడా మమ్మల్ని పాస్టర్లు చిన్నప్పటి నుంచి పెంచారు. అది మేము ఎక్కడ వాడిని అవమానించడం కానీ, లేకపోతే వాడిని ఏదో తిట్టాలి కొట్టాలని మేము ఎక్కడ, మాకేం ద్వేషాలు హృదయం ఏమి లేవే. వాళ్ళ మీద ప్రేమే ఉంది. వాళ్ళు కూడా మన సోదరులు, మన వాళ్ళు చేసుకుంటారు, మనం ఇది చేసుకుంటున్నాం అన్న భావనతో పెరిగాం కదా. మరి నీ ఒక్కడ ఎక్స్పీరియన్స్ నువ్వు ఎందుకు ఒక్కడితో అంటారండి? చాలా మందిలో ఉంది. అయితే ఇంకోటి చెప్తానండి, దీనికి చాలా మంది మరి బైబిల్ చదివిన వాళ్ళందరూ తీవ్రవాదులు అవుతున్నారా అని అడుగుతా ఉంటారు కదా. ఇప్పుడు కరోనా వచ్చింది, కరోనాతో కొంతమంది చచ్చిపోయారా? అంటే కరోనా అనేది మరణాంతకమైనటువంటి జబ్బు. కరోనాతో కొంతమంది చచ్చిపోయారు. మరి కరోనా చాలా మందికి వచ్చింది, కరోనా వచ్చిన వాళ్ళందరూ చచ్చిపోలేదే. అంటే కరోనా అనేది ప్రాణం తీయలేదు అని అర్థం కాదు కదా. కరోనా వల్ల ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారు అంటే, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్ళు, అంటే బలహీనంగా ఉన్నవాళ్ళు, శారీరకంగా అంత బలంగా లేని వాళ్ళు, ఆరోగ్యంగా అంత బలంగా మంచిగా లేని వాళ్ళు కరోనాతో చచ్చిపోతారు. అలాగే బైబిల్ వల్ల పొల్యూట్ ఎవరవుతున్నారు అంటే, వాళ్ళలో ఒక అంటే మానవతా విలువలు, ఎథిక్స్, చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగిన వాతావరణము, వాళ్ళకున్న ఫౌండేషన్ బట్టి కొంతమంది బైబిల్ వల్ల పొల్యూట్ అంటే అంత ఇంపాక్ట్ అవ్వట్లేదు. అంటే దాంట్లో ఉన్నాయి చదివినా కూడా ఇది ఇప్పుడు మనకు అన్వయం కాదులే, మన సంబంధం లేదులే, ఇది ఎప్పుడో చెప్పారు, ఎవరికో చెప్పారు, అట్లా కొంచెం దాన్ని ఎస్కేప్ చేస్తున్నారు. అంటే దాన్ని స్కిప్ చేసేసి ముందుకెళ్తున్నారు. కానీ కొంచెం వీక్ గా ఉంటారు, వీక్ మెంటాలిటీ ఉంటారు చూడండి, వాళ్ళని ఖచ్చితంగా ఇంపాక్ట్ చేస్తుంది బైబిల్. వాళ్ళల్లో ఆ ద్వేష పూరిత బీజాలని బలంగా నాటుకుంటున్నాయి. వాళ్ళు, నేను ఒక్కనే కాదు, నా చుట్టూ ఉన్న క్రైస్తవులు కూడా దేవుళ్ళని తిట్టడం నేను నా చెవులారా విన్నా, నా కళ్ళలా చూశాను. నేను మా ఊర్లో ఒక పాస్టర్ వచ్చి ఒక కూటం పెట్టి పాట పాడి హిందూ దేవుళ్ళని తిడతంటే వాడు బయటకు వచ్చిన తర్వాత వాడితో తగు వేసుకున్నాను నేను. అప్పుడు ఫస్ట్ టైం మా ఊళ్ళో, హైదరాబాద్ రాకముందు నేను, ఆ చుట్టూ ఉన్న జనాలందరూ పోగయ్యారు. నాకు అప్పుడు ఆరోగ్యం బాగలేదు, కాలు ఏదో ప్రాబ్లం అయ్యి కుంటుకుంటూ వెళ్ళి వాడితో తగు వేసుకున్నాను నేను. చుట్టూ వచ్చి జనాలందరూ సర్ది చెప్పారు. నా చిన్నప్పుడు నా ఎక్స్పీరియన్స్ లోనే బొచ్చుడు ఉన్నాయండి మా దేవుళ్ళని నేను చూస్తూ పెరిగినాయి. సరే, ఇక్కడ నేను దీనికి నీకు జవాబు చెప్పాలనుకున్నాను. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఎవరు ఆధారాలు అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో వాళ్ళ చెవులతో విన్నవి, కళ్ళతో చూసినవి, దైవ దోషణ క్రైస్తవులు చేయటం, పాస్టర్లు చేయటం అనేది ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? సరే విను, నీకు కొంచెం ఇక్కడ నేను ఆన్సర్ చేయాల్సి ఉంది. ఇప్పుడు బైబిల్ వల్ల పొల్యూట్ అవుతున్నారు, బైబిల్లో పొల్యూషన్ ఉంది, లేకపోతే దానివల్ల పొల్యూట్ అయిపోతున్నారు కొంతమంది అన్నది అసలు అది వినటానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అది నిజం. ఇప్పుడు కరుణాకర్ ప్లీజ్ ఆ మాట అనబాకు. 100% అండి. ఇప్పుడు కాదు, ఇప్పుడు మీరు గుండెల మీద చేసి మాట్లాడదాం అన్నారు కదా, గుండెల మీద చేసి చెప్తున్నాను. బైబిల్ వల్ల ఈ ప్రపంచానికి జరిగినంత నష్టం ఇంకా దేని వల్ల జరగలేదు. కొన్ని కోట్ల మంది ఆత్మఘోష, కొన్ని కోట్ల మంది చచ్చిపోయే రక్తపాతం,
కేవలం బైబిల్ వల్ల జరిగింది. ఇప్పుడు మీలాంటి వాళ్ళు కలిసి చిచ్చి బైబిల్ అలాంటిది కాదు అంటే ఆ కోట్ల మంది ఆత్మలు ఘోషిస్తాయి. బైబిల్ వల్ల ఒరే మేము చచ్చిపోయావరా, మా తలలు తెగిపోయినరా, మా కుటుంబాలు ఛిద్రం అయిపోయి వాళ్ళ ఆత్మలు ఘోషిస్తాయి. చాలా మరి డేంజరస్ బుక్. ఇప్పుడు నేను చెప్పట్లేదండి అది ఇది. ఒక తరం అదే నేను ఇప్పుడు చెప్తున్నాను విను. ఒక తరములో అది ఒక మాయని మచ్చగా క్రైస్తవ మీద పడింది. అది ఎవడో ఒకటి చేసిన దానికి ఒకటి చేసింది దాన్ని పూర్తిగా తీసుకొచ్చి బైబిల్ కి మనం అంటకట్టడం కరెక్ట్ కాదు కరుణాకర్. బైబిల్ పొల్యూట్ చేస్తుంది మనిషిని అన్న దానికి నేను యాక్సెప్ట్ చేయలేను. ఎందుకంటే ఇప్పుడు నా జీవితమే నీకు ఉదాహరణ. నేను దాదాపుగా 17-18 సంవత్సరాల వయసు నుండి నేను బైబిల్ బోధించడం ప్రారంభించాను. ఇంతవరకు నేను ఎక్కడ ఈ బైబిల్ ఇన్ని సంవత్సరాల్లో నా బోధనల చేత ప్రేమగా ఉండటము, మంచితనంగా ఉండటము, ఇతరులకు సాయం చేయటము అన్న విధానాలే నేర్చుకున్నారు ఎంతో మంది. అసలు ఎక్కడ పొల్యూట్ అవటం గాని, ద్వేషభావంతో నింపబట్టం గాని, అత్తకోడల మధ్య సక్రమంగా జీవించాలి అనే నేనే నా అనుభవం నీకు చెప్తున్నాను. ఒక యాజ్ ఏ పాస్టర్ గారిగా ఎక్కడ పొల్యూట్ అవటానికి అసలు ఛాన్స్ లేదు. గ్రంథంలో రాసి ఉందండి, ఇస్రాయిల్లో ఉందండి, వాళ్ళు యుద్ధాలు చేశారు కదండి, వాళ్ళు నరుకు తెచ్చారు కదండి, అవన్నీ చరిత్రాత్మక విషయాలన్నీ రాసుకుంటూ పాత నిబంధనలు వచ్చిన తర్వాత మెయిన్ నువ్వు తీసుకోవాల్సింది ఏంటంటే క్రొత్త నిబంధనను మెయిన్ నువ్వు బేస్ చేసుకొని చూడాలి. దీర్ఘ శాంతం ఉంటది. దొంగలు మారుతున్నారు, మోసగాళ్ళు మారుతున్నారు. అయ్యా నేను ఇలా చేసి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రక్షించాలని చెప్పొద్దండి. ఇప్పుడు పాస్టర్ రోజుకో రేపు చేసాడని పేపర్ లో వస్తున్నాయి. యేసు నమ్ముకున్నాక రేపు చేస్తున్నాడు, హిందువుగా ఉన్నాడు బాగానే ఉంటున్నాడు, ఎందుకు చేస్తున్నాడు? ఇప్పుడు పాస్టర్ అక్రమ సంబంధాలు వస్తున్నాయి, వాడు యేసు నమ్ముకోలేదా? పూజారి చేయట్లేదా? ఎక్కడ చేస్తున్నారు చూపించండి. ఎంత పర్సెంటేజ్ పూజారులు ఎంతమంది ఉన్నారు? ఆగాలండి ఒక విషయం కావాలి, లెక్కలు చెప్దామండి, లెక్కలు చెప్దాం. ఇప్పుడు వరకు రేపు కేసుల్లో పాస్టర్లు ఎంతమంది పట్టుబడ్డారు? ఒక విషయం ఏనండి, ఒక విషయం నన్ను చెప్పనండి. మీరు చెప్పారు కదా 5 నిమిషాలు. ఇప్పుడు మీరు ఏమన్నారు? యేసు నమ్ముకోగానే మారిపోతున్నారు అన్నారు. పాస్టర్లు అందరూ బైబిల్ నమ్ముకోవడం వాళ్ళు బోధిస్తున్నారు. కానీ ఏదో ఒక మూల రోజు న్యూస్ పేపర్ చూడండి, ఖచ్చితంగా ఒక పాస్టర్ రేప్ కేసు, అక్రమంగా లైంగిక సంబంధాల కేసు ఖచ్చితంగా వచ్చింది. దానికి రీజన్ కూడా చెప్తాను రోజున మీరు జిల్లా పేపర్లో అన్ని తిరిగేసి చూడండి, ఖచ్చితంగా వస్తాయి ఏదో ఒక రోజు. సంవత్సరానికి నాకు అలా ఊహించి చెప్పొద్దు. నేను కొన్ని నెలల నుంచి పేపర్ చూస్తున్నాను. కొన్ని నెలలుగా ఎక్కడ కొన్ని నెలలకి ఏంటి సంవత్సరం లోపల ఎక్కడ ఉందో. సరే నేను మీకు డేటా తీసిస్తాను. ఇప్పుడు మా దగ్గర పేపర్ క్లిప్పింగ్స్ బోల్డ్ ఉన్నాయి, మీకు కుప్పల లోపల ఎన్ని కావాలి అన్నీ ఉన్నాయి. మీరు జనరల్ స్టేట్మెంట్స్, స్టాక్ డైలాగులు నా దగ్గర ఎందుకు పనికిరావు? వేరు కరుణాకర్, క్యాజువల్ గా అంటాము, పూజారులు ఉంటారు, ఫాదర్లు. లేదండి, ఇప్పుడు దానికి రీజన్స్ కూడా ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వటం కాదు, దానికి ఎందుకు ఏమిటి కారణాలు అనేవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. నేను అందుకే ఇప్పుడు మనం కొన్ని టాపిక్స్ రాసుకుందాం అవసరం అయితే. పూజారులు ఎక్కువ మంది రేపిస్టులు ఉన్నారా, పాస్టర్లు ఎక్కువ మంది రేపిస్టులు ఉన్నారా, ఈ డేటా తీద్దాం. లేకపోతే బైబిల్ వల్ల పొల్యూట్ అవుతున్నారా లేదా ఒకటి తీద్దాం. క్రైస్తవంలో పరమత ద్వేషం ఉందా, హిందుత్వంలో ద్వేషం ఉందా, ఇది ఒక టాపిక్ పెట్టుకుందాం. మనం ఇవన్నీ రాసుకుందాం. కరుణాకర్, నేను ఈ రోజే ఈ చర్చలో ఈ రోజు ఒక వర్తమానం ఇదే వచ్చింది. మీరు పరమత సహనం బైబిల్లో ఉండదు, మాలో ఉంటది. మేము ఎవరినైనా మాకు లోపల పిలుస్తాము, మీరైతే మేము ఒక్కరినే అంటారు అనే విధానంతో చాలా సందర్భంలో చాలా మంది మాట్లాడుతూ విన్నాను హిందూ సోదరుల నుంచి. నేను చెప్పిన పాయింట్ అర్థమైందా నీకు? ఇప్పుడు నువ్వు కూడా ఆల్మోస్ట్ అదే టచ్ చేసావు. ఈ రోజు మాకు సందర్భం వస్తే నేను వర్తమానం చెప్పాను. నేను ఒకటి బైబిల్ని వెంబడిస్తున్నట్టు, ఇప్పుడు మేము మీ ప్రసాదాలు పెడితే మేము తింటున్నాం కదా, మీరు పలహారాలు పెడితే మేము తింటున్నాం, మాకేం అభ్యంతరం లేదు, మాకు అందరూ సమానం అన్న దృష్టితో తింటున్నప్పుడు క్రైస్తవులుగా మేము పెడితే మీరు ఎందుకు తినరు అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మేము పెట్టాలనుకోవట్లేదు, అప్పుడు అయిపోయింది. ఎందుకంటే ఒక్కటే ఈ జవాబు చెప్పాలి కదా, మరి జనం వింటారు కదా, నీకు తెలిసి ఉండొచ్చు, జనం వింటారు. నేను అనేది ఏంటంటే మాకేం ద్వేషం లేదు. ఇప్పుడు నా ఇంటి పక్కనే నా బంధువు లేదా నా ఇంటి కొలిగ్ ఉన్నాడు, హిందువు, సంతోషంగా ఏదో చేసుకున్నాడు, పాపం పెట్టాలి అనుకుంటాడు, నేను ఏదో సంతోషం చేసి పెట్టాలనుకుంటా. అయితే బైబిల్ నియమ ప్రకారంగా తినడానికి అవకాశం లేదు. అయితే అవతల అతను సేవించే గ్రంథాల ప్రకారం ఎలాంటి అభ్యంతరం అతనికి లేదు, అందుకనే అతను తింటాడు. నేను తింటున్నాను కదా, నువ్వు ఎందుకు తినవంటే నాకు యువతలో ఒక దీక్ష ఉంది, ఒక నియమం ఉంది. ఈ వ్యత్యాసం చాలా మందికి తెలియక క్రైస్తవులంతా కూడా ఇట్లా చేస్తా ఉంటారని పాపం తెలియక మాట్లాడతారు వాళ్ళు. నేను అందుకని మా వాళ్ళకి ఈరోజు చెప్పాను, అమ్మ ప్రేమగా చెప్పండి, మంచిగా వాళ్ళకి జవాబు చెప్పండి. అమ్మ ఇట్లా ఉన్నాను, ఒక అయ్యప్ప స్వామి దీక్షలో ఉంటాడు, ఒకసారి భార్య చేతి వంట తినడానికి కూడా కుదరదు. భార్యగా ఆమె కూడా హిందువేగా, వాళ్ళ బంధువుల దగ్గర కూడా తినరుగా. ఎందుకని? ఒక దీక్ష, ఒక నియమం.
అట్లాగే క్రైస్తవుడు బ్రతికినంతకాలం ఒక నియమంకే కట్టుబడాలి. బైబిల్ అంటే హిందూ గ్రంథాల ప్రకారం కట్టుబాటు లేదు. నువ్వు ఏ చెట్టునైనా పూజించు, ఏ పుట్టనైనా పూజించు, నేను దేవుణ్ణి, నేను దేంట్లో నీకు దర్శనం ఇస్తా, నువ్వు ఏదైనా నాకు అభ్యంతరం లేదని గ్రంథాలు చెప్తున్నాయి. ఈ వ్యత్యాసాన్ని గ్రహించాలి. అంతేగాని దాన్ని చేసి ఇక్కడ మీరే ఒప్పుకున్నారు. ఇప్పుడు ఏ మతం అయినా, ఏ రూపం అయినా, లేకపోతే ఏ విధానంలో అయినా నేను అనుగ్రహిస్తాననే విధానం హిందుత్వంలో ఉంది. మరి బైబిల్ అట్లా ఒప్పుకోలేదు. వేరే మతస్థులు వేరే దేవతలకు ఆరాధన చేసిందని బైబిల్ ఒప్పుకోవట్లేదు. పరమాత్మ ద్వేషం ఎక్కడ ఉందని మీరే చెప్పేది మొత్తం అసలు నేను చెప్పక్కర్లేదు. నీకు అట్లా అర్థమైందా? అదే అందులో మీరే చెప్పారు. ఇప్పుడు పరమాత్మ ద్వేషం ఎక్కడ ఉంది? ఇక్కడే. అందుకని విను, అందుకని ఇప్పుడు నేను నియమం అని చెప్పాను గానీ వాళ్ళు ద్వేషించండి, వాళ్ళు కొట్టండి, చెప్పండి, వాళ్ళు ఎలా కొట్టండి దేవుడు అని చెప్పలేదు. అరే అట్లా కాదు. ఇప్పుడు దీని మీద విజయ్ కుమారును పాస్టర్ హనీ జాన్సన్ వీళ్ళిద్దరితో ఒక వీడియో ఉంది. ప్రసాదాలు తినొచ్చా తినకూడదని. విజయ్ కుమార్ తినకూడదని, హనీ జాన్సన్ తినొచ్చు అని చెప్పి ఇదిగో ప్రసాదాలు ఎన్ని తెచ్చుకున్నాను చూడండి అని చెప్పి వీడియో పెట్టాడు. మేము మొత్తం ఆడిది వీడిది ఇద్దరిది కట్ చేసి వీడియో పెట్టాం. ఇప్పుడు నేను చూశానులే, నువ్వు పెట్టింది చూశాను. అలా మీ బైబిల్లో ఏదన్నా ఒక విషయం తీసుకోండి, మీ ఇష్టం వచ్చిన విషయం. ఇప్పుడు కరుణ గారు వాళ్ళిద్దరిలో ఎవరు చెప్పింది రైట్ అంట? బైబిల్ ప్రకారంగా అయితే వాళ్ళిద్దరు చెప్పింది రైటే, బైబిల్ ప్రకారంగా అయితే వాళ్ళిద్దరు చెప్పింది తప్పే. బైబిల్లో 2 రకాలు ఉంటది. మీరు ఏ పాయింట్ అని తీసుకోండి. నేను చెప్పేది ఏనండి, నా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోండి. రికార్డెడ్ గా ఉంటుంది. నీకు అసలు బైబిల్ తెలియదు అనేది నేను అందుకే నీకు జాన్ బాబు గారు చెప్పనివ్వండి, దీని మీద మాట్లాడదాం మనం. నా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోండి. హైదరాబాద్ కి రమ్మంటావా? కూర్చొని మాట్లాడదామా? బ్రహ్మాండంగా రండి. నేను ఎప్పటి నుంచి చెప్తాను కదా మీకు, బైబిల్ తరగతుల్లో పార్టిసిపేషన్ చేస్తాను రాలేదు. ఏది నువ్వు ఎప్పుడు పిలిచారు? నేను రమ్మన్నా కదా. కనీసం మీరు ఇంటికాడ ఉన్నా, నేను ఇంటికాడ ఉండి ఉన్నా కూడా కలుస్తాను కదా. ఆ మధ్య మీరు రండి, ఇక్కడ మేము అకామిడేషన్ ఏర్పాట్లు చేస్తాం. బైబిల్ తరగతులు మీరు కూడా అది కాదు. ఒకవేళ నేను రాలేకపోయినా ఇక్కడ నన్ను పిలవండి. ఇక్కడ కూర్చున్నాను, జస్ట్ మీ కార్యక్రమం మీరు చేసుకుంటే నేను పార్టిసిపేట్ చేస్తాను కదా. ఇట్లాగే అంటే ఇప్పుడు ఎదురుగా ఉన్నప్పుడు మనం బైబిల్ సబ్జెక్ట్ చూస్తూ మాట్లాడతాం, అది వేరు. ఫోన్ లో ఎలా తెలిసింది మొత్తం కమ్యూనికేషన్ ప్రాపర్ గా ఉండదు. మీరు 2-3 రోజులు వచ్చారనుకోండి, మనం ఈ సందేహాస్పదంగా వివాదాస్పదంగా ఉన్న అన్ని టాపిక్స్ తీసుకుని ఒక 4-5 వీడియోలు చేద్దాం. జనాలు క్లారిటీ ఇద్దాం, ఎక్కడ ఏది లోపం ఉంది, ఎక్కడ సరి చేసుకోవాలో. మీరు ఎప్పుడు వస్తారు చెప్పండి, నాకు నేను ఏర్పాట్లు చేస్తాను ఇక్కడ. చూద్దాం చెప్తాను, నేను చెప్తాను. ఇప్పుడు నేను స్టేట్మెంట్ చెప్తున్నా, రికార్డ్ చేసుకోండి. మీరు బైబిల్లో ఏదైనా తీసుకోండి, ఒక స్టేట్మెంట్ అంటే యేసు దేవుడా కాదా అని తీసుకోండి. 2 రకాలు ఉంటది. యెహోవా ఒక్కడే దేవుడా కాదా తీసుకోండి, 2 రకాలు ఉంటది. యేసు నమ్మితే పరలోకమా నరకమా 2 రకాలు ఉంటది. మీరు ఏదైనా తీసుకోండి. కానీ ఫైనల్ గా వన్ సైడ్ కి రావాల్సింది బైబిల్ సారాంశం. కాదు, దాని మీద అది ఫైనల్ గా ఒక్క పక్కే రావాలి. కాదు ఇప్పుడు తినటం రైటా, తినకపోవటం రైటా, విగ్రహారాధన చేసింది 2 రైట్ అంటున్నాం ఒక కోణంలో ఆలోచించి. కరెక్ట్ నువ్వు చెప్పింది. బైబిల్ 2 రకాలుగా ఉంటుంది. ఫైనల్ గా 2 చూపించదు. తెలిస్తే ఫైనల్ ఉంది. అయ్యో ఫైనల్ ఉంది. కాదు, ఇప్పుడు బైబిల్లో ఏ సెంటెన్స్ తీసుకున్నా ఫైనలే కదండి. మళ్ళీ అది లేదు కరుణాకర్, నీకు దగ్గర చాలా తెలివితేటలు ఉన్నాయి, నాకు తెలుసు. అయ్యో మాక్సిమం ఇప్పుడు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఎవడు తెలివిగల్లవాడు ఎవడు తెలివిగల్లవాడు కాదు, మనం ఒక అరగంట మాట్లాడితే అర్థమైపోద్ది ఆటోమేటిక్ గా. తెలివితేటలని బైబిల్ కూడా చెప్పింది. అది మౌనంగా ఉంటే వాడు మౌనంగా ఉంటే తెలివిగల్లవాడు అనుకుంటారంట. ఆ నోరు తెరిస్తే అర్థమవుద్ది వాడు లఘు బిగి ఏంటి, అసలు వాడి శక్తి సామర్థ్యం ఏంటి, మాటకారితనం ఏంటి, అట్లా జ్ఞానం ఉందా లేదన్నది నీకు పట్టేస్తావు, నాకు తెలుసు. ఆ 2 విషయాల్లో నేను ఖండించి ఒక వీడియో మాట్లాడాను. అది కరెక్ట్ కాదు. తినడం అనేది కరెక్ట్ కాదు. బైబిల్ పూర్తిగా చెప్పేది తినడం అనేది కరెక్ట్ కాదు. ఒక్క సైడ్ తెచ్చింది. ఆ డెప్త్ వాళ్ళకి తెలియట్లే, అవతల వాళ్ళకి ఆ డెప్త్ వాళ్ళకి తెలియనందువల్ల తింటే తప్పేంటి, దేవుడు యేసునామంలో ప్రార్థన చేసుకుని తినేస్తున్నాను అన్నారు. నేను చెప్పాలంటే ఒకవేళ ఆయనకి తెలిసిన మంచి ఆ విషయం మీ మీద ఏదో కోపంతో చేసి ఉండొచ్చేమో అని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఈ హిందువులు తినరని ఊరికి మన ఒత్తిడి చేస్తా ఉంటారు, తింటే పోయా అని తినేసాడు ఆయన. అది నా సొంత అభిప్రాయంలే. కానీ బైబిల్ ఒక్క నిమిషం తెస్తుంది. మీరు తెలుసుకోండి, ఏదన్నా తీసుకోండి, దాంట్లో 2 రకాలు ఉంటాయి. బైబిల్లో ప్రతి విషయం, ఏ విషయంలో కూడా. ఇప్పుడు బాబు మా బైబిలే చెప్పింది, బైబిల్ ఎటువంటిది, 2 అంచులు కలిగిన కత్తి లాంటిది. 2 నాలుకలు అనాలి, 2 అంచులు కలిగింది కాదు, 2 నాలుకలు అనాలి. 2 నాలుకలు అంటే మళ్ళీ అర్థం మారిపోద్ది. మరి అదే కరెక్ట్. ఎందుకంటే ఇది నేను చెప్పడం కాదండి. మీరు క్రిస్టియన్ హిస్టరీ తీసుకోండి, ఇప్పటికి 30,000 డినామినేషన్స్, 30,000 శాఖలు
అంటే ఆడు చెప్పిన తప్పు వీడు చెప్పిన తప్పు, ఇదే కరెక్ట్ 30,000 శాఖలు ఉన్నాయి. ఆ శాఖల మధ్య భయంకరమైన యుద్ధాలు జరిగి తన్నుకు తెచ్చారు. అంటే ఒక ప్రొటెస్టెంట్ క్యాథలిక్లు కాదు, ప్రొటెస్టెంట్ లోనే కొన్ని ఉపశాఖలు ఉంటాయి, వాళ్ళు తన్నుకు తెచ్చారు. అసలు ఇన్ని గొడవలకి కారణం ఏది క్లారిటీ లేకపోవడం. బైబిల్ 2-3 రకాలుగా ఉంటది, ఎవరికి ఏది కావాలో అది తీసుకుంటాడు. లేదండి, క్లారిటీ లేదు అన్నది లేదు. ప్రతి దానికి దేవుడు క్లారిటీ పెట్టాడు. కాస్త వీళ్ళు సెట్ చేసుకోవడం కుదరకే. అసలు బైబిల్లో ఏది క్లారిటీ లేదని చెప్పవు. బైబిల్ ప్రతి దానికి క్లారిటీ ఇచ్చింది. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం క్లారిటీ లేని సమస్య బైబిల్లో ఏమీ లేదు. కాకపోతే కొంచెం మనం రీసెర్చ్ చేసుకోవాలి. సరే, నేను బాగా రీసెర్చ్ చేసి చెప్తున్నాను కదా, నా ఒపీనియన్ అది. నేను ఎట్లా యాక్సెప్ట్ చేస్తాను? నీ ఒపీనియన్ నీ ఒపీనియన్ ని నేను ఒక క్రైస్తవుడిగా నేను ఎట్లా యాక్సెప్ట్ చేస్తాను? అదే ఇప్పుడే బైబిల్ స్కాలర్ గా, బైబిల్ రీసెర్చ్ చేసినాడుగా మీ పాస్టర్ ఒపీనియన్ నేను ఎందుకు ఒప్పుకుంటాను? మరి ఎవరు? ఏదో శ్రీలక్ష్మి నీకు బిరుదిచ్చింది బైబిల్ రత్నాన్ని, అందుకే నేను నిజంగానే బైబిల్ రత్నాన్ని మొదటి చెట్టు. అయ్యో, మరి ఇప్పుడు నాకన్నా బైబిల్ ఎక్కిచ్చేసారు కాదండి. ఇప్పుడు బైబిల్ రత్న కాకపోతే నేను ఇప్పుడు 50 ఎపిసోడ్లు చేసిన ఎవరైనా 2 బాబు ఒక్కటన్నా తప్పని రుజువు చేయని ఇంతమంది పాస్టర్లు ఉన్నారు కదా, ఒక్కళ్ళన్నా పాస్టర్లు ఏమనుకుంటారంటే ఇటు పిచ్చోడు, ఆ పిచ్చోడు అట్లా మరి పిచ్చోడు అనుకుంటే మాట్లాడుకొని అనుకుంటున్నారు. మరి పిచ్చోడు అనుకుంటే మరి నా వల్ల చాలా మంది ఫోన్లు చేస్తున్నారంట కదా నీకు, నువ్వేం మాట్లాడమంట దొరకవంట, అసలు ఎవరితో నేను చేయనంటావంట. ఎవరు? చాలా మంది ఫోన్లు చేస్తున్నారంట కదా. ఎవరు వాళ్ళు? నువ్వు అందుబాటులో ఉండలేదంట కదా మాట్లాడటానికి. ఎవరు? ఒక్కళ్ళు రమ్మానండి, ఒక కాల్ రికార్డు పెట్టమనండి. ఒక్కడు కూడా రావట్లేదు నేను అంటుంటే, సరే మీకు ఫోన్ చేయమని చెప్పండి, నాకు కరుణాకర్తో డిబేట్ కావాలని చెప్పి ఏ పాస్టర్ చేస్తాడో మీకు చేయమని చెప్పండి. బహిరంగంగా అని చెప్పావు కదా ఈ విషయాన్ని. రైట్, ఓకే. ఇక మా వాళ్ళు చూస్తే ఇక రంగంలోకి వస్తారు. రమ్మానండి, రంగంలోకి రమ్మానండి. నువ్వు రెడీగా ఉండే ఉప్పు ర్యాక్ కొట్టుకుని వెళ్తారు. రండి మాట్లాడదాం. భయపడిపోతారా ఏంటి? ఊరి బాబు ఫోన్ తట్టుకోలేదేమో అనవసరంగా అన్నారు. ఎందుకు? అయ్యో, నేను వెయిట్ చేస్తాను. మరీ అన్యాయం కన్నా. అరే చిరంజీవి డైలాగ్ వెయిటింగ్ అంటాడు, నేను ఇక్కడ వెయిటింగ్. అదే మీరు అందరూ వచ్చి లైన్ లో కూర్చోండి, ఇప్పుడు చెప్పండి వాట్ నాట్ టు అని మొదలు పెడతాం చర్చలు. మీకు అసలు మ్యాటర్ తెలియట్లేదు. కరుణాకర్ ఏమైనా నువ్వు బారు మనసు పొందవయ్యా, నువ్వు చక్కగా ప్రార్థన చేసుకో. నా మాటని మీరు గర్వాప్స్ అయిపోయింది, మీతో వెబ్సైట్ చేద్దాం బాగా వస్తుంది. మీ ఇప్పుడు మన దేశం అండి, ఇప్పుడు మన దేశం, మన సంస్కృతి, మన దైవం, మన ట్రెడిషన్స్, మన పూర్వీకులు 100,000 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దేశం అండి ఇది. మీరు ఎడారి మతం, అసలు విలువలు లేని మతంలోకి ఎందుకు? నా మాట నేను మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయ్యో నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంది కరుణాకర్ ఇది మాత్రం వాస్తవం. అంటే వాళ్ళు బాధతో చేస్తున్నారని కాదు కానీ మంచి మనసుతోనే పెద్దవాళ్ళు నాకు ఫోన్ చేస్తా ఉంటారు అప్పుడప్పుడు. నీ కోసం వాళ్ళు ప్రార్థన చేస్తారు చాలా మంది. నేను పోవాలని, నాకేదో యాక్సిడెంట్ అవ్వాలని ప్రార్థన చేస్తారంటగా. లేదు కాదు, నేను కామెంట్లు చూపినా క్రిస్టియన్స్ కామెంట్స్ మా ఛానల్లో వచ్చినాయి. అరే కరుణాకర్ నువ్వు అయిపోతావు ఇప్పుడు దీర్ఘశాంతం అంటారు. నేను నాకేదో యాక్సిడెంట్ కావాలని చెప్పి కామెంట్లు వస్తాయి. నాకు తెలిసి నాతో పరిచయం పెద్దవాళ్ళు కొంతమంది నీ కోసం కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నారు దైవ సేవకులు. నువ్వు నమ్ము, నా మాటలు అందరూ వింటారు రేపు. నేను రోజు మీ పాస్టర్లు అందరూ రక్షించబడాలి, వీళ్ళు మారు మనసు. నేను రోజు మొక్కుంటాను దేవుణ్ణి. నేను ఏ గుడికి వెళ్ళినా దేవుడా ఈ పాస్టర్లను మార్చు, వీళ్ళు ఎందుకు ఇట్లా నాశనం అయిపోతున్నారని చెప్పి నేను రోజు దేవుడిని అడుగుతాను. అది నా ప్రయత్నం నేను చేస్తాను కదా. అయితే ఇప్పుడు శాలెం రాజు గురించి మాట్లాడుతున్నాం మనం. శాలెం రాజు ఎవడో రిలేటివ్ బంధువు ఎవడో అన్నో తమ్ముడు అన్నాడు, అది ఫోన్ చేసిన మొక్కలు నరికేస్తా అన్నాడు. వీడియో ఆడియో ఉంది, కాల్ రికార్డ్ కూడా ఉంది, మన ఛానల్ లో పెట్టినాం. ఆయన బంధువు కాదు, ఏం కదలండి, ఎవరో బయట ఆయన ఇలా ఉన్నాడులే. క్రైస్తవుడే కదా. అందరూ భారీ ఉంటారుగా, క్రైస్తవులు ప్రేమ అంటారు చూడండి. మా హిందువులు ఎవరైనా ఫోన్ చేసి ముందు నరికేస్తా అన్నారా? క్రైస్తవులు ఏమన్నా మాట జారేరేమో, ఈ లేఖంగా కొడుతున్నారుగా కరుణాకర్ ఎంత పడల్లా. అయ్యో అందరు కాదు కొంతమంది. మొన్న పాస్టర్ గారి ఇంటికి వెళ్ళి నేను మన ఛానల్ లో రీసెంట్ అప్లోడ్ చేశాను, ఆ వీడియోలో చూడు. చీరాల్లో
మా కార్యకర్తల మీద అటాక్ చేసి కొట్టి వాళ్ళ మీద కేసు పెట్టారా లేదా? 100 మంది క్రైస్తవులు వచ్చేసి ఎక్కడ ఉందని క్రైస్తవుల ప్రేమ? కొట్టిన వాళ్ళే, కేసు పెట్టిన వాళ్ళే. అంటే నాకు చీరాల ఇన్సిడెంట్ నాకు క్లియర్ గా తెలియదు కరుణాకర్, వాస్తవం చెప్తున్నాను, నేను అబద్ధం చెప్పట్లేదు. అసలు అక్కడ సిచ్యువేషన్ స్టార్టింగ్ ఏంటి, తర్వాత ఎండింగ్ ఏమైంది నేను చెప్తానండి. 10 మంది కార్యకర్తలు కలిసి చీరాల్లో మీటింగ్ పెట్టుకున్నారు. ఇక్కడ శివశక్తి మీటింగ్ జరుగుతుంది, బైబిల్ తగలబెడుతున్నారు అని చెప్పి చుట్టుపక్కల ఉన్న చర్చిలో ఉన్న క్రైస్తవులు అందరిని రెచ్చగొట్టి సుమారు 1500 మంది 2000 మంది గుమిగూడి వీళ్ళ మీద పడి కొట్టడం మొదలు పెట్టారు. అక్కడ బైబిల్ ఎందుకు తగలబెడతారు వాళ్ళు? అసలు బైబిల్ తగలబెడితే అలాగే వచ్చింది. బైబిల్ ప్రశ్నిస్తాం, దాంట్లో ఉన్నది చదివి నేర్చుకోమని చెప్తాం, తగలబెట్టడం కాదు కదా మా పద్ధతి. ఒకవేళ తగలబెడితే తగలబెట్టారు కరుణాకర్, ఆ రోజు నువ్వు చూడలేదా? ఇది వరకు పోయిన సంవత్సరం ఎక్కడ కార్ లో ఉన్న బైబిల్స్ అన్ని తగలేశారు కదా. దానికి మాకేం సంబంధం? అరే నేను మా కార్యకర్తలు మీకు ఓకే, నీ విషయం కాదులే, మా కార్యకర్తలు లేదు నేను చెప్పేది వినండి. మా వాళ్ళు అక్కడ మీటింగ్ పెట్టుకున్నారు, బైబిల్ తగలబెడుతున్నారు అని చెప్పి జనాలు రెచ్చగొట్టి క్రైస్తవం తీసుకొచ్చారు. కొన్ని తగలబెడితే చిన్న బూడిదన్న ఏదైనా ఆనవాళ్ళు ఉండాలిగా, ఏం లేదు, కొట్టి విపరీతంగా ఇది తగలబెడుతున్నారని చెప్పి రెచ్చగొట్టి ఇది చేతికి దొరికినట్టు కొట్టేసి పోలీసులు రాకపోతే చచ్చిపోయేవాళ్ళు. క్రైస్తవ ప్రేమ ఎక్కడ ఉందండి? చంపేసి దొమ్మి కేసు కింద పెట్టేసేవాళ్ళు. మళ్ళీ అందులో అసలు దాంట్లో నేను లేను ఆ రోజు. అక్కడ నేను ఎక్కడో హైదరాబాద్ లో నా మీటింగ్ నేను ఉంటే అక్కడ నేను కూడా ఉన్నా అని చెప్పి ఆ కేసులో నా పేరు కూడా పెట్టారు. అన్ని అబద్ధాలు, కుట్రలు, దాడులు, ఇదండి ఎక్కడండి క్రైస్తవుల ప్రేమ? అరే అట్లా అనుకుంటే ఇప్పుడు జనవాడలో వ్యవహారం తెలుసుగా, నీకు తెలిసే ఉంటదిగా. జనవాడలో చర్చి మీద రాళ్ళు తలలు పగల కొట్టారు. మరి అప్పుడు ఏమందాం? మరి హిందువులు సహనం ఎక్కడ? లేదు, అది కులాల గొడవ లేదా? కులాల గొడవ లేదు, కులాల గొడవ కాదనుకోండి. ఫస్ట్ రాయేసింది ఎవరు వచ్చారు? రాయ అవతల దెబ్బ తగిలినట్టుగా ఒక్క వ్యక్తికి ముందు రాయేసింది చర్చిలో. అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మన భాస్కర్ కిల్లి ఎవరు వీడియో కాదు కళ్యాణ్ వీడియో పెట్టినట్టున్నాడు కదా. లేదు నాకున్న ఇన్ఫర్మేషన్, కళ్యాణ్ వీడియో పెట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నువ్వు కూడా వెళ్ళావు కదా. నేను వెళ్ళలేదు. నువ్వు వెళ్ళలేదా? కళ్యాణ్ కౌంటర్ పెట్టాను కదా, చూసావా నువ్వు? మరి నేను చూడలేదు. ఇప్పుడు అక్కడ రోడ్డు కళ్యాణ్ వీడియోకి నేను కంట్రోల్ పెట్టాను. మీరు అక్కడ అవతలవాది మతపరంగానే జరిగింది ఆ గొడవ, అదంతా అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి ఎవిడెన్స్ ఒకటే, అవతల హిందూ సోదరుడు ఎవరైనా దెబ్బతిన్నవాడు ఉన్నాడా ఒక్కరు చూపించండి అని అడిగాను నేను. హాస్పిటల్లో జాయిన్ అయింది వీళ్ళు, భయపడి కొట్టింది రాళ్ళు, 100 మంది వచ్చింది రాళ్ళు బలప్రయోగం చేశారు వాళ్ళు. బలప్రయోగం చేయాల్సిన అవసరం. ఇప్పుడు రోడ్డు ఎక్స్పాండ్ చేస్తుంటే న్యాయబద్ధంగా వాళ్ళు తీసుకోవాలి కదా. దానికి అర్థం చెప్పి వీళ్ళ మీద ముందు అటాక్ చేసి వీళ్ళ కోపం వస్తుంది. అదే నువ్వు నీకు అట్లా చెప్పినాడు. మరి నా కథ, నా దగ్గర ఉన్న కథను వేరుగా ఉంది. మరి మీరున్న దాని మీ దగ్గర ఉన్న కథనానికి ఆధారాలు ఇవ్వండి, పోనీ మాట్లాడదాం. ఆధారాలతో ప్లే చేశాను. ఆధారాలతో ఇక్కడ ఆర్ ఛానల్ అమ్మాయి, ఒక అమ్మాయికి నాకు దీని మీద గొడవ కూడా జరిగింది. మళ్ళీ డైరెక్ట్ వెళ్ళింది ఆర్ ఛానల్, ఏదో ఆర్ వాయిస్ నవత అని జర్నలిస్ట్ అంట. వీడియోలు అన్ని తీసి పెట్టింది. ఏందమ్మా నువ్వు పెట్టేది, అసలు అక్కడ ఏం చేసావు, ఏం జరిగిందని మాట్లాడి నేను చెప్పేది ఇదే అడిగాను. నేను ఆమెను కూడా ఒకటే అడిగాను, నువ్వు అచ్చంగా హిందువులు పిలిచి ఇంటర్వ్యూలు చేస్తున్నావు, హిందువులు కాదు ఒక క్రిస్టియన్ పిలువు, అప్పుడు రెండు వైపుల న్యాయం ఏంటి తెలుస్తుంది అన్నాను. ఇంకా దెబ్బగా నోరు మూసింది. తర్వాత ఒకటే చెప్పాను, నువ్వు న్యాయబద్ధంగా చేయగలిగితే సరిగ్గా జర్నలిజం చేయి. తర్వాత ఏదో యాంటీ కరప్షన్ బిల్ గురించి కూడా ఏదో మాట్లాడింది, లబోదీపో అని మనకు గొందరగాడం చేస్తే. ఇప్పుడు మనకి డైవర్ట్ అయిపోతుందండి చాలా విషయాలు. ఇప్పుడు నేను చీరాల గురించి అంటే మీరు జానవాడ అంటారు. చీరాలలో అది జరిగింది అన్యాయం కదంటే, జానవాడ అంటే నాకు సంబంధం లేని విషయం కదా. అది అక్కడ ఏం జరిగిందని మన ఆధారాలు తీసుకొస్తే మాట్లాడదాం. ఓకే ఆ విషయం వదిలేద్దాం సార్. ఈ విషయంలో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, అంటే మీరు ఈ షాలేం రాజు గారికి ఏదో నేను ఫోన్ చేసి సార్ మీరు ఇట్లా చేయబాకండి, పద్ధతి కాదని చెప్పే పరిస్థితి అయితే లేదు. మిమ్మల్ని చేయమనట్లేదు. లేదు. రెండోది, మేమైతే మా వైపు నుంచి స్టేట్మెంట్ మాత్రం ఇలాగెళ్తది, ఏంటి, ఒరే బాబు ఎవరు కూడా అట్లా మనం ఇట్లా అనకూడదు, అది తప్పు, ఎవరి మత విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి, రాజ్యాంగాన్ని మనం గౌరవించాలని మేము చెప్తాం. ఇక ఫర్దర్ గా మీరు ఇంకేదన్నా మాట్లాడినా ఇక ఏదన్నా ఉంటే ఇక మీరు చూసుకోవడమే. సరే మీరు ఏం చేయగలరు వీడియో పరంగా, అంటే మళ్ళీ ఏదో మీరు తన్నుకోండి అన్నట్టు కాదు, బట్ వీడియోల పరంగా ఆయన మాట్లాడితే మరి మీరు కౌంటర్ ఇస్తారా లేకపోతే ఆయన కౌంటర్ ఇస్తారా ఏంటన్నది మీరు చూసుకోండి. మాక్సిమం ఏదన్నా నేను ట్రై చేస్తాను వేరే పాస్టర్ గారి ద్వారా మాట్లాడించడానికి. మరి మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ఓల్డ్ క్లిప్ లో ఉన్నాయి అనుకోండి, వాటిని వదిలేయాల్సిందే. కొత్తగా ఏమైనా మాట్లాడుతుంటే అట్లా మాట్లాడటం, మరి నాకు తెలిసి ఈ టైంలో ఆయన ఇప్పుడు మరి మాట్లాడలేదని అనుకుంటున్నాను. నేను అట్లా ఏం మాట్లాడనే భావిస్తున్నాను. నాకు తెలియదు. ఒక విషయం అనండి, షాలేం రాజు ఒకటి మాట్లాడితే నేను 100 మాట్లాడగలను. వాడు మాట్లాడడం వల్ల మాకేదో నష్టం జరుగుతుందని కాదు. ఇది
గొడవ పెద్దదయ్యి వైలెన్స్ పరంగా వెళ్తుందేమో, ముందు సమస్యని సాల్వ్ చేసుకోవడానికి మీరేమో ప్రయత్నం చేస్తారా? వాడు అనవసరంగా మమ్మల్ని కవ్విస్తున్నాడు, మమ్మల్ని రెచ్చగొడుతున్నాడు, హిందువులు తిడుతున్నాడు, హిందూ దేవుళ్ళని తిడుతున్నాడు, మరి మీరు రేపు ఎప్పుడన్నా వచ్చి మనం కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం కదా అని అంటే, ఇది సమస్య చేతులు దాటిపోయిన తర్వాత ఆ రోజు మీరు అనడానికి ఆస్కారం లేకుండా నేను ముందే మీకు ప్రపోజల్ పెడుతున్నాను, మీరు ఏదైనా చేయగలిగింది ఉంటే చేయండి. ఓకే కరణ్, నేను మాక్సిమం నేను ఏమైనా చేయగలిగితే విషయంలో నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను మాక్సిమం. సరే, నువ్వైనా నేనైనా మనం శాంతిని కోరుకోవాలి, మనందరూ సమాధానం ఖచ్చితంగా. అయితే శాంతి ఎంతవరకు అంటే, మా నమ్మకాలకి మాకు దెబ్బ తగలినంత వరకే. మమ్మల్ని చావబాతున్నా గానీ మేము శాంతి అని ఉండలేం. మొన్న కత్తి పద్మారావు అనే విషయంలో చాలా వైల్డ్ గా ఘాటుగా రియాక్ట్ అయ్యాం. నాకు తెలిసి కత్తి పద్మారావు కంటే ఈడేం తోపు కాదు శాలిం రాజు గారు. ఎందుకంటే కత్తి పద్మారావు ఒక క్యాస్ట్ లీడరు, ఆయనకి ఏదో కొంతమంది క్యాస్ట్ బేస్ అభిమానులు ఉన్నారు, ఆయన క్యాస్ట్ బేస్ కేసులు పెడతాడనే భయం ఉంది, వయసు రీత్యా కొంచెం పెద్దోడు, అలాంటి వాడి విషయంలోనే దారా తేల్చుకుందామని మాట్లాడాను. ఎక్కడా తగ్గలేదు. మా దైవం జోలికి వస్తే, మా నమ్మకాల జోలికి వస్తే శాలేం రాజు అనేవాడు మాకు కీలకం. ఎంతవరకైనా తెలుసుకుందాం, ఏదైనా తెలుసుకుందాం, మేము అసలు అందులో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే అసలు మీ స్పందన ఏంటి, మీరు ఈ విషయంలో ఏమంటారు, మీరు ఏమైనా చేయగలరా? అంతవరకు నేను మాట్లాడదామని వచ్చాను. ఓకే సరే, నేను మాక్సిమం ట్రై చేస్తాను నా వంతుగా. బట్ ఇక తర్వాత విషయాలు ఎట్లా ఉంటే అట్లా అవుతాయి, చూద్దాం మరి. అలాగే, ఓకే అండి, మాట్లాడుకో. 1 hour అయిపోయిందిగా, సరే ఇంకోసారి మాట్లాడుకుందాం. సరే, ఓకే అండి, ఓకే.